హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ట్రేడెవెట్ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేయాలి, సో ట్రేడెవెట్లో ఫ్రీగా ట్రేడ్ కాపింగ్ ఎలా చేయాలి, మనం ఎన్ని అకౌంట్స్ బై చేసినా సరే ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఒక్కసారిగా అన్ని అకౌంట్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. మీకు ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తే మాత్రం 1.25 ఆర్ 1.5x స్పీడ్లో చూడండి, ఓకేనా? రైట్, ఇంక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ అసలు ట్రేడెవెట్ అంటే ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సో ట్రేడెవెట్ అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. మీరందరూ ఇప్పటికే ఫారెక్స్లో మెటా ట్రేడర్ 4, మెటా ట్రేడర్ 5, సీ ట్రేడర్, మ్యాచ్ ట్రేడర్ ఇలాంటి నేమ్స్ వినే ఉండుంటారు. ఇవేంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, రైట్? సో అలాగే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్రేడింగ్ ప్లాట్ఫామే ట్రేడెవెట్ అంటారు. ఇప్పుడు ఇండియన్ బ్రోకర్స్ ఉన్నారు కదా, అప్స్టాక్స్, జిరోదా, ఇలా బ్రోకర్స్ ఉన్నారు కదా. సో అందులో మనం ట్రేడ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? అప్స్టాక్స్ వెబ్సైట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ట్రేడ్ చేస్తున్నాం. సేమ్ అలాగే ఫ్యూచర్స్లో మనం అకౌంట్స్ తీసుకునేటప్పుడు లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ కానీ, ఫండింగ్ టిక్స్ కానీ, లేదంటే టాప్ స్టెప్ కానీ, లేదంటే అదర్ ఎపెక్స్ కానీ, వీటిలో అకౌంట్స్ తీసుకునేటప్పుడు మనం ట్రేడింగ్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామే ట్రేడెవెట్ ప్లాట్ఫామ్. సో ఇక ట్రేడెవెట్ ప్లాట్ఫామ్ ఒక్కటే ఉంటుందా ఎంటైర్ ఫ్యూచర్ ఇండస్ట్రీలో అంటే అలాగేం కాదు. మనకి ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. టాప్ స్టెప్లో ప్రాజెక్ట్ ఎక్స్ అని, లేదంటే టాప్ స్టెప్ ఎక్స్ అని, ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అది అవసరం లేదులేండి. నేను ఈ వీడియోలో మాత్రం ట్రేడెవెట్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా అందులోకి అకౌంట్స్ కనెక్ట్ చేయాలి, ఎలా మనం ఫ్రీ ట్రేడ్ కాపియర్ యూజ్ చేసుకోవాలి, ఎలా ఒక్కసారిగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇప్పుడు మీరు చూస్తుంటే సోషల్ మీడియాలో ఒక్కొక్కరు 1 మిలియన్, 2 మిలియన్, సో $3 మిలియన్ పేఅవుట్స్ తీసుకుంటున్నారు. సో పెద్ద పెద్ద పేఅవుట్స్, సో క్రోస్ ఆఫ్ రూపీస్, 10 క్రోస్, 15 క్రోస్, 20 క్రోస్, ఇంత పేఅవుట్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ ట్రేడర్స్ దగ్గర నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నాయి పేఅవుట్స్ అనేవి? ఫ్యూచర్స్ పే చేస్తున్నాయి, ఫ్యూచర్ ఫర్మ్స్ పే చేస్తున్నాయి. అర్థమవుతున్నా? సో రీసెంట్గా మీకు 22 క్రోస్ పేఅవుట్ చూపించాను. బికాస్ వాళ్ళందరూ మనలాగా ఒక్కొక్క అకౌంట్ ట్రేడ్ చేయరు, వాళ్ళందరూ ఫ్రీగా ట్రేడ్ కాపింగ్ యూజ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఒక్క రూపాయి పే చేయరు. వాళ్ళు ఎలా అన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పేఅవుట్స్ తీస్తున్నారు, ఎలా అన్ని అకౌంట్స్ ఒకేసారి పాస్ అవుతున్నారు అన్నది మీకు ఈ వీడియోలో సమ్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇంక టాపిక్లోకి వెళ్తాను. సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో జాయిన్ అవ్వండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం 50% డిస్కౌంట్ రన్ అవుతుంది ఫండింగ్ టిక్స్ అకౌంట్స్ మీద. ఐ థింక్ ఈ వీడియో మీరు చూసే టైంకి డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది. సో కానీ బట్ ఈ చైతు కోడ్ యూస్ చేయండి, మేబీ మీకు ఒక 35% డిస్కౌంట్ వస్తుంది. సో 50% రాకపోయినా సరే, ఓకేనా? రైట్, సో ఇంక టాపిక్లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది నా ఫండింగ్ టిక్స్ అకౌంట్. సో యాజ్ ఆఫ్ నౌ నేను 4 అకౌంట్స్ బై చేశాను ఫండింగ్ టిక్స్లో. సో 4 అకౌంట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఈ 4 అకౌంట్స్ కూడా నేను ట్రేడెవెట్కి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఈ ఫండింగ్ టిక్స్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఫ్యూచర్ ఫర్మ్, ఫ్యూచర్స్లో మనకి ఇప్పుడు మీరు ఫారెక్స్లో ఫర్మ్స్ చూసే ఉంటారు, సీక్రెస్ట్ ఫండెడ్, లేదంటే ఎఫ్టీఎంఓ, లేదంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ అని, ఫ్యూచర్స్ కాదు లైక్ ఫైర్స్ అని, సో ఇలాంటి ఫర్మ్స్ చూసే ఉంటారు, రైట్? సో ఇవన్నీ ఎలాగంటే ఆ ఫండింగ్ ఇస్తున్నాయో ఫారెక్స్ స్పేస్లో, అలాగే ఫ్యూచర్స్లో కూడా మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఫండింగ్ టిక్స్, టాప్ స్టెప్, ఇలా మల్టిపుల్ ఫర్మ్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫండింగ్ టిక్స్ని అంటే ఫండింగ్ టిక్స్లో అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి ఫండింగ్ టిక్స్ అకౌంట్స్ని నేను ట్రేడెవెట్కి కనెక్ట్ చేయబోతున్నాను, ఓకేనా? సో మీలో అకౌంట్ ఇప్పటికీ ఓపెన్ చేసుకుని ఉండకపోతే సో మన లింక్ వచ్చి గ్రూప్లో ఉంది. సో మన లింక్ ద్వారా మీకు వెళ్ళండి, బెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి. ఓకే, సో ఇంకా నేను ఫండింగ్ టిక్స్ వెబ్సైట్కి వచ్చాను. మీరు అకౌంట్స్ పర్చేస్ చేసిన తర్వాత ఈ పక్కన చూడండి, ఇలా అకౌంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా అకౌంట్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏమన్నా ప్రాఫిట్స్ ఎంత తీసానో, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ రోజు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అవన్నీ కూడా ఏ అకౌంట్కి అంటే ఏ అకౌంట్ చూడాలనుకున్నారో ఆ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు అన్ని కూడా చెక్ చేయొచ్చు. ఇవన్నీ కొత్త అకౌంట్స్, సో కాబట్టి నేను ఏ ట్రేడ్స్ తీసుకోలేదు, మీకు ఇక్కడ ఏ ట్రేడ్స్ కూడా కనిపించట్లేదు. అందుకే అంటే ఒక 1 or 2 ట్రేడ్స్ ఉన్నాయి, అవి జస్ట్ టెస్టింగ్ పర్పస్ అంతే. సో ఏ ట్రేడ్స్ తీసుకోలేదు కాబట్టి సో నాకు ఈ అకౌంట్స్లో ఏ స్టాట్స్ లేవు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ట్రేడెవెట్కి ఎలా కనెక్ట్ చేయాలి? సో ట్రేడెవెట్కి ఎలా కనెక్ట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీరు క్రెడెన్షియల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్రెడెన్షియల్స్ అంటే ఏంటంటే లాగిన్ డీటెయిల్స్, ఓకేనా? సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో పాపప్ ఓపెన్ అయ్యి ఒకసారి మీకు చూపిస్తాను. యా, ఇక్కడ చూసారా, నేను క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు అకౌంట్ డీటెయిల్స్ అనేవి కనిపించడం జరిగింది, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ చూస్తే మనకి అకౌంట్ యూజర్ నేమ్ అని ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసుకోవాలి. ఇక్కడ మీకు పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ రెండింటిని నేను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని ఇక్కడ ఓపెన్ ట్రేడెవెట్ అని మీకు ఒక బ్లూ కలర్లో కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ట్రేడెవెట్ వెబ్సైట్కి వెళ్తారు. లేదు ఈ రెండు కాపీ చేసుకుని మీరు క్రోమ్లో కూడా ట్రేడెవెట్ ఓపెన్ చేయొచ్చు, ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ రెండు కాపీ చేసుకుంటున్నాను. సో క్రోమ్లో నేను ట్రేడెవెట్ ఓపెన్ చేస్తాను.
ఓకే. ఇక్కడ నేను క్రోమ్‌లో ట్రేడబెట్ అని ఓపెన్ చేయబోతికి నన్ను ఇక్కడ యూజర్ నేమ్ అడిగింది. సో, నేను యూజర్ నేమ్ ఎంటర్ చేశాను. అండ్ పాస్వర్డ్ కూడా అడిగింది. సో, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎక్కడుంటాయో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అకౌంట్స్ బై చేసిన తర్వాత మీరు ఈ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది. అవి తీసుకొచ్చి అవి కాపీ చేసుకుని అక్కడ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఏ ఫర్మ్ కన్నా సరే ఇంతే. ఇక్కడ ఫండింగ్ టిక్స్ లో ఎలాగంటే చేస్తామో సేమ్ ప్రాసెస్ మనం మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో కూడా చేస్తాం. మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ఇది నా ఓల్డ్ అకౌంట్. సేమ్ ఇప్పుడు మీరు మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ లో లాగిన్ అవ్వాలనుకుంటే సేమ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో లాగిన్ అవుతారు. సో స్టార్ట్స్ మీద క్లిక్ చేస్తే వీళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ కాపీ చేసుకొని సేమ్ ట్రేడబెట్ లో లాగిన్ అవ్వాలి. సో రెండింటికి కూడా ఒకటే ప్రాసెస్. అర్థమవుతుందా? ఎస్. ఇంకా సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే సిమ్యులేషన్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లైవ్ ట్రేడింగ్, సిమ్యులేషన్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు ఎప్పుడు కూడా ఏ ఫర్మ్ అన్నా సరే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఫండింగ్ టిక్స్ గురించి ఒక్కదాని గురించే కాదు. మీరు ఫ్యూచర్లో మై ఫండెడ్ ఫ్యూచర్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే మీకు ఇలాగే వస్తుంది. సో ఇక్కడ మీరు సిమ్యులేషన్ దగ్గర యాక్సెస్ సిమ్యులేషన్ మీద క్లిక్ చేయాలి. అండ్ కొత్తగా ఎవరంటే ఇప్పుడే ఫ్యూచర్స్ అకౌంట్ తీసుకుంటున్నారో మీకు ఇక్కడ ఒక అగ్రిమెంట్ కూడా వస్తుంది. సో అగ్రిమెంట్లో మీరు ప్రొఫెషనల్ ట్రేడరా లేదంటే నాన్ ప్రొఫెషనల్ ట్రేడర్ అని అడుగుతారు. మీరు అది ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో అది నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుందా, అలాంటిది ఏమి లేదు. మీకు ఆ టైంకి ఏది అనిపిస్తే అది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసేయండి. ఓకేనా? సో అక్కడ ప్రాబ్లం ఏం రాదు. సో జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీకి వాళ్ళు ఇస్తారు, అది రెగ్యులేషన్ రూల్స్. ఇక్కడ నేను యాక్సెస్ సిమ్యులేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. యా. సో ఇక్కడ చూస్తే ట్రేడబెట్లోకి మనం లాగిన్ అయిపోయాం. నేను ఆఫ్టర్ యాక్సెస్ సిమ్యులేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ప్రజెంట్ ట్రేడబెట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇలా ఓపెన్ కాదు. సో మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే ఇలా ఓపెన్ అవుతుంది. అసలు ఏమీ కనిపించవు. ఇక్కడ కనిపించేది ఏంటంటే మీరు తీసుకున్న అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది అండ్ మీ అకౌంట్ బ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇంకేం కనిపించదు, బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఏంటి ఎలా ఉంది, అసలు మనం ఎలా ట్రేడ్ చేయాలి, చార్ట్స్ ఎలా యాడ్ చేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే. సో ట్రేడబెట్ ప్లాట్ఫామ్ గురించి ఎలా లాగిన్ అవ్వాలో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చార్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. మీకు ఈ పక్కన ప్లస్ సింబల్ అని ఉంది చూసారా? సో టాప్ లో లెఫ్ట్ సైడ్ టాప్ లో ప్లస్ సింబల్. సో మీరు ఏది యాడ్ చేయాలన్న ట్రేడబెట్ లోకి ఈ ప్లస్ సింబల్ ద్వారానే యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ మాడ్యులస్ అని మీకు ఆప్షన్ ఉంటుంది. కర్సర్ అక్కడికి పట్టుకెళ్తే ఇందులో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నిటి గురించి నేను చెప్తాను. ఫస్ట్ అసలు చార్ట్స్ యాడ్ చేసి ట్రేడ్స్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఈ చార్ట్స్ అనేవి నేను చార్ట్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఇది మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ డ్రాగ్ చేయొచ్చు. సో నేను ఇలా డ్రాగ్ చేసి మధ్యలో పెట్టాను. ఓకే. ఇక్కడతో నాకు చార్ట్ ఓపెన్ అయింది, అంటే చార్ట్ యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏ పేరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు ఎంటర్ చేయాలి. నేను ఎక్కువగా గోల్డ్ ట్రేడ్ చేస్తాను, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి గోల్డ్ ని ఫ్యూచర్స్ లో జీసీ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఫారెక్స్ లో మీరు ఎక్స్ఏ యూఎస్డి అని అంటే పిలుస్తారు గోల్డ్ ని. ఓకేనా? అలాగే ట్రేడ్ చేస్తారు. మనకు సింబల్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఫ్యూచర్స్ లో అలా ఉండవు. సో ఫ్యూచర్స్ లో క్యాండిల్ స్టిక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో క్యాండిల్స్ ఒక్కొక్క క్యాండిల్ ఎగ్జాక్ట్ గా ఫారెక్స్ లో ఉన్నట్టు ఉండదు. ఎందుకంటే ఆ మార్కెట్ వేరు, ఈ మార్కెట్ వేరు. ఆ మార్కెట్ $7 trillion మార్కెట్, ఈ మార్కెట్ జస్ట్ $200 million మార్కెట్. ఓకేనా? మరి అదే బెటర్ కదా అంటే అది బెటర్, ఇది బెటర్ అని కాదండి, రెండు బెటరే. సో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఎవరుంటారో వాళ్ళు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తారు ఎక్కువ పేఅవుట్స్ గురించి. అంటే ఆ ఫర్మ్స్ లో మీరు $1,00,000 పేఅవుట్స్ ఒక్క పేఅవుట్ లోనే ఉండదు. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు. ఒకేసారి మీరు $500,000, $1 million అంటే ఒక 5 crores, 10 crores, 15 crores అంతంత పేఅవుట్స్ కూడా ఒకే పేఅవుట్ మీరు తీసుకోవచ్చు. అంటే ఒకే మంత్ లో. ఆ ఫెసిలిటీ మనకి ఫ్యూచర్స్ లో ఉంది. ఫ్యూచర్ ఫర్మ్స్ అంత స్ట్రాంగ్. అందుకే గ్రాడ్యువల్ గా ఇప్పుడిప్పుడే ఫ్యూచర్స్ లోకి వస్తున్నారు చాలా మంది. ఓకేనా? రైట్. సో అందుకే ఈ మధ్య కాలంలో నేను కూడా ఫ్యూచర్స్ లోకి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ గోల్డ్ ట్రేడ్ చేస్తాం కాబట్టి గోల్డ్ పేరు వచ్చి జీసీ. సో జీసీ అని నేను టైప్ చేయబోతుకి మీకు చాలా కనిపిస్తాయి. సో మీరు జీసీ అని టైప్ చేయబోతుకి GCQUVXZ ఇలా చాలా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏంటంటే జీసీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో జీసీ ట్రేడ్ చేసే వాళ్ళందరూ జెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి మంత్లీ కాంట్రాక్ట్స్ అంటారు. ఇక్కడ మనం చేస్తుంది ఫ్యూచర్స్. అదే ఫారెక్స్ లో అంటే మనం జస్ట్ ఒక్క చార్టే ఉంటుంది. ఇలా మంత్ కి చేంజ్ అవ్వవు చార్ట్స్ అనేవి. సో ఇక్కడ ఫ్యూచర్స్ లో ఇయర్ కి ఒక చార్ట్ ఉంటుంది. సో ఇయర్ మొత్తం మనం జెడ్ లోనే ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేంజ్ అవ్వాలి. మీకు ఎలా తెలుస్తుంది నేను కరెక్ట్ మంత్ సెలెక్ట్ చేసుకున్నా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూ సెలెక్ట్ చేశాను. యూ సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాండిల్స్ కనిపించవు. ఫస్ట్ చూసారా, గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఇలా ఉంటాయి. సో అసలు క్యాండిల్స్ కనిపించవు. అలా క్యాండిల్స్ కనిపించలేదు అంటే మీరు తప్పు కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అని లెక్క. అర్థమవుతుందా? అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ
జీసీ మీద టైప్ చేస్తే మీకు ఇలా ఇంకొక కాంటాక్ట్ వస్తుంది. ఇది క్యూ కదా సెలెక్ట్ చేశారు, మళ్ళీ యూ చూడండి, వి చూడండి, ఎక్స్ చూడండి. ఎందులోని కూడా క్యాండిల్స్ ఉండవు. సో క్యాండిల్స్ ఉండేది ఫైనల్లీ జెడ్లో మాత్రమే. జెడ్లోనే మనకి క్యాండిల్స్ ఉండి ప్రైస్ యాక్షన్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను క్యాండిల్ చార్ట్ జూమ్ ఇన్ చేశాను. సో ఇక్కడ జూమ్ ఇన్ చేయాలి అంటే సింపుల్, పక్కకు కర్సర్ పట్టుకెళ్ళి ఈ నెంబర్స్ మీద పైకి స్క్రోల్ చేస్తే చార్ట్ అనేది పెద్దగా అవుతుంది. సో పక్కకి స్క్రోల్ చేయాలంటే చార్ట్ మీద డ్రాగ్ చేసి ఇలా పక్కకు మూవ్ చేస్తాం, ఈ పక్కకంటే ఈ పక్కకి, పైకంటే పైకి. సో సింపుల్, ఇదంతా మీకు తెలుసు కదా. సో మరీ ట్రేడింగ్ వ్యూలో ఉన్నంత యూజర్ ఫ్రెండ్లీగా అంటూ ఉండదు, కొంచెం క్లమ్జీగానే ఉంటుంది. సో చార్ట్స్ అంటే అలవాటు అవుతుందిలేండి. సో ఫస్ట్ టైం ఎవరికైనా సరే వెంటనే ఏది అలవాటు కాదు. సో ఆటోమేటిక్గా మీరు ఒక 10 ట్రేడ్స్ ఓపెన్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడతో మీకు చార్ట్స్ యాడ్ చేయడం వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు క్యాండిల్స్ అనేవి ఎలా చూపిస్తుందంటే ఇలా బార్స్ లో చూపిస్తుంది. ఎవరైనా సరే వెంటనే ట్రేడర్వేట్లోకి లాగిన్ అయిన తర్వాత అసలు క్యాండిల్స్ చూపించదు. ఇదేంటి క్యాండిల్స్ చూపించట్లేదో అనుకుంటారు మీరు. సో సింపుల్ గా మీకు ఇక్కడ చార్ట్ మీద చార్ట్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి చూసారా, 30 minutes టైం ఫ్రేమ్, బార్స్, సో చార్ట్ సెట్టింగ్స్, ఇవన్నీ బేస్ చేసుకుని మనకి నచ్చినట్టు చార్ట్ సెట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఫస్ట్ క్యాండిల్స్ కావాలి, నాకు క్యాండిల్స్ కావాలంటే ఈ బార్స్ అని ఉన్నది చూసారా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ అని చూసారా, ఈ క్యాండిల్ స్టిక్స్ పెట్టుకుంటాను. సమ్ మెంబర్స్ లైన్ చార్ట్ మీద ట్రేడ్ చేస్తారు, సమ్ మెంబర్స్ రింకో చార్ట్స్ యూస్ చేస్తారు, లేదంటే హేకెనాషి యూస్ చేస్తారు. ఇలా మీకు నచ్చిన చార్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను క్యాండిల్ స్టిక్స్ ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి క్యాండిల్ స్టిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇలా క్యాండిల్ స్టిక్స్ లోకి టర్న్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఈ ప్రైస్ లైన్ కనిపించదు. మీరు వెంటనే ట్రేడర్వేట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ట్రేడ్ అయ్యే ప్రైస్ కనిపించదు. ఇది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో మీకు తెలియదు అంటే ఈ లైన్ అనేది ఇలా చార్ట్ మీద ఉండదు. దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే సింపుల్ గా మళ్ళీ చార్ట్ మీదే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, చార్ట్ ఎలిమెంట్స్. సో చార్ట్ కి సంబంధించిన ఏమన్నా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా సరే ఈ సెట్టింగ్స్ లోనే మనం యాడ్ చేసుకోవాలి. సింపుల్ గా సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఈ చార్ట్ పక్కన చార్ట్ సెట్టింగ్స్, ఈ చార్ట్ ఎలిమెంట్స్ కాదు, చార్ట్ సెట్టింగ్స్. ఈ చార్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ గ్రిడ్ అనే ఆప్షన్ చూసారా, ఈ గ్రిడ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ పోతాయి. ఈ గ్రిడ్ అంటే ఆన్ చేస్తే ఉంటాయి, ఆఫ్ చేస్తే పోతాయి. సో గ్రిడ్ నాకు బాగానే నచ్చింది కాబట్టి నేను ఏం రిమూవ్ చేయట్లేదు. మీరు రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చార్ట్ సెట్టింగ్స్ ఇవే యూజ్ చేయాలని ఏం లేదు, అది మీ చాయిస్, మీకు ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేసుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కరెంట్ పొజిషన్స్. మీరు ఏమైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆ పొజిషన్స్ చార్ట్ మీద కనిపించాలి అంటే ఇది ఆన్ లో పెట్టుకోవాలి, అందుకే నేను ఆన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిల్స్ అని ఉన్నాయి చూసారా, ఈ ఫిల్స్ అండ్ ఆర్డర్స్. సో ఇవేంటంటే మనకి చార్ట్ మీద మనం ఓపెన్ చేసిన ట్రేడ్, ఇప్పుడు చూస్తే మీరు ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు మీకు కలర్స్ తో సమ్ డాట్స్ కనిపిస్తాయి, ఆ ట్రేడ్ ఎక్కడ ఓపెన్ చేశారు ఎక్కడ క్లోజ్ చేశారని. సో అలాంటివి మీకు కనిపించాలి అనుకుంటే ఈ షో ఆర్డర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఆన్ లో పెట్టుకోవాలి. ఈ షో ట్రేడ్స్ ఉన్నాయి కదా, ట్రేడ్ లైన్స్, ఇవి ఆన్ లో పెట్టుకోవాలి. ఈ షో ఫిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఆన్ లో పెట్టుకోవాలి. ఇవి కూడా నేను ట్రేడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా ఇక్కడ మీకు ఏమన్నా చార్ట్స్ మీద క్లమ్జీగా లైన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు అవి. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రైస్ లెవెల్ ఇదే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఇలా ఉంటుంది చార్ట్, అసలు ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది కనిపించదు, ఇక్కడ క్యాండిల్ మూవ్ అవుతుంది తప్పించి. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ చార్ట్ సెట్టింగ్స్కి వచ్చి చార్ట్ సెట్టింగ్స్ లో ప్రైస్ లెవెల్ ఉంది కదా, ఈ ప్రైస్ లెవెల్ మీద క్లిక్ చేసి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని ఉంటుంది మీకు, అంటే ప్రెసెంట్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్. సో ఈ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆన్ లో పెట్టుకోవాలి, అప్పుడే మీకు చార్ట్ మీద ఈ లైన్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనేది అర్థమైంది కదా, రైట్. సో ఇంకా ఇక్కడ మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమన్నా ఇండికేటర్స్ కట్ట లైక్ మూవింగ్ యావరేజెస్, సో ఇలాంటివి ఏమైనా కావాలి అంటే ఇక్కడ 14 డేస్ మూవింగ్ యావరేజ్ నేను యాడ్ చేశాను. సో అలా మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు, మీకు అవసరం లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ పక్కన చూస్తే టూల్స్, సో హార్జెంటల్ లైన్స్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ఇక్కడ యూస్ చేస్తాం కదా, యూస్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేడర్వేట్ లో మనం అనాలిసిస్ చేయకూడదు. ట్రేడర్వేట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ కాపీర్ గురించి చెప్తాను నేను. ఈ ట్రేడర్వేట్ ఎందుకంటే మనకి జస్ట్ ఫ్రీగా ట్రేడ్ కాపింగ్ చేసుకోవడానికి అండ్ ట్రేడ్స్ ఓపెన్ చేసుకోవడానికి, అనాలిసిస్ మొత్తం పక్కన మీరు ట్రేడింగ్ వ్యూ పెట్టుకోవాలి. సో ఇలా ట్రేడింగ్ వ్యూ పెట్టుకొని మీరు ఇక్కడ అనాలిసిస్ కంప్లీట్ చేసుకోవాలి. సో సపోర్ట్లు రెసిస్టెన్స్లు డ్రా చేసి, సో అప్పుడు ట్రేడ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ పక్కన మీరు ట్రేడర్వేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని సో మీరు ట్రేడ్స్ అనేవి ఇక్కడ నుంచి ప్లేస్ చేయాలి. సో రెండు ట్యాబ్స్ కూడా పక్కన ఉండాలి. అంతేకాని మీరు ఈ ట్రేడర్వేట్ లో సపోర్ట్ రెసిస్టెన్స్లు కూడా తీసుకుందాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, అంటే అంత బాగోదు. సో చాలా క్లమ్జీగా ఉంటుంది, అర్థమవుతుందా?
సో ఇక్కడతో మీకు ఈ హార్జెంటల్ లైన్స్ ఇవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా తెలిసింది కదా. సో ఇలా మీకు నచ్చిన దగ్గర హార్జెంటల్ లైన్స్, సో ట్రెండ్ లైన్స్ ఇవన్నీ పెట్టొచ్చు. లేదు ట్రేడ్స్ ఓపెన్ చేయడానికి యూస్ చేయాలంటే ట్రేడ్స్ ఓపెన్ చేయడానికి ట్రేడోవేట్ యూస్ చేయండి, అనాలిసిస్కి ట్రేడింగ్ యూస్ చేయండి. సో సింపుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఈ లెవెల్స్ మనం డ్రా చేసిన ఆ టూల్స్ గట్ట అంటే లైక్ హార్జెంటల్ లైన్స్, ట్రెండ్ లైన్స్ ఇవి డిలీట్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి లైన్ మీద. ఇక్కడ రిమూవ్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ ఆల్ మీద క్లిక్ చేస్తే డ్రాయింగ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆ లైన్స్ మొత్తం. ఓకే, సో ఇక్కడతో మీకు చార్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, టైం ఫ్రేమ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూసారా టైం పీరియడ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు నచ్చిన టైం ఫ్రేమ్ అంటే సెట్ చేసుకుంటారు. 15 మినిట్స్ అంటే 15 మినిట్స్, 30 మినిట్స్ అంటే 30 మినిట్స్. సో ఇలా సెట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ట్రేడోవేట్లో ఏం చేసినా సరే ఇలా చార్ట్ మీద డబుల్ క్లిక్ చేస్తే బై సెల్ అని 2 ఆప్షన్స్ వచ్చేస్తాయి. అంటే అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం చార్ట్స్ మూవ్ చేసేటప్పుడు కట్ట పొరపాటున ఇలా డబుల్ క్లిక్ చేసినా సరే మనకి తెలియకుండానే ఇంటి మీద క్లిక్ చేసేస్తే ఆర్డర్స్ ఓపెన్ అయిపోతాయి. కాబట్టి మనకి ఈ 2 రాకూడదు అంటే మీకు ఇక్కడ చూస్తే టాప్ లో రైట్ సైడ్ ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లికేషన్ సెట్టింగ్స్ కాదు, చూడండి ఇక్కడ స్మాల్ ఆప్షన్ మీకు హైలైట్ చేసి చూపిస్తాను. సో హియర్ స్మాల్ ఆప్షన్ సెట్టింగ్స్ అని. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీరు అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఇక్కడ ట్రేడ్ మోడ్ అని ఉంది కదా, ఇది ఆఫ్లో పెట్టుకోండి. ఈ ట్రేడ్ మోడ్ ఆఫ్లో పెట్టుకుంటే మీకు చార్ట్ మీకు నచ్చినట్టు మూవ్ అవుతుంది. అప్పుడు మీరు డబుల్ క్లిక్ చేసినా సరే మీకు బై అండ్ సెల్ ఆప్షన్స్ ఏం కనిపించవు. మీరు వన్స్ అనాలిసిస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ చార్ట్స్ అని సెట్ చేసుకున్న తర్వాత అప్పుడే మళ్ళీ ట్రేడ్ మోడ్ ఆన్ పెట్టండి. సో ట్రేడ్ మోడ్ ఆన్లో లేకపోతే మనం ట్రేడ్స్ ఓపెన్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. సో అది కంప్లీట్గా ఆఫ్ చేసేది కాదు, జస్ట్ మనం అనాలిసిస్ చేసుకునే అంత టైం ఆఫ్లో పెట్టుకోవడం, అనాలిసిస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆన్ చేసుకోవడం. సో ఇప్పుడు నేను ట్రేడ్ మోడ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు క్లియర్గా ట్రేడ్ మోడ్ గురించి చెప్తాను. సో ఏంటి సెట్టింగ్స్ అనేవి. సో ఇక్కడ ట్రేడ్ మోడ్ ఆన్ చేశాను. సో ఇక్కడ చూస్తే పొజిషన్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ప్రైజెస్, ట్రేడ్ అయ్యే ప్రైజెస్. సో మనకి ఎక్కడ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో బిడ్ అంటే ఆస్క్, అంటే బిడ్ అండ్ ఆస్క్ అంటే బయ్యర్ సెల్లర్ ఏ పొజిషన్ అంటే ఏ ప్రైస్ దగ్గర అమ్మడానికి కొనడానికి రెడీగా ఉన్నారు అనేది, ఓకేనా. సో ఇది కూడా మనకు అవసరం లేదు. ఈ పొజిషన్స్ చాలా అవసరం. ఈ పొజిషన్స్ ఏంటంటే మనం తీసుకున్న ట్రేడ్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. సో ఎన్ని లాట్స్ ఓపెన్ చేసాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది. తర్వాత ఏంటంటే బై మార్కెట్, సెల్ మార్కెట్, ఈ రెండే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎప్పుడు బై బిడ్, సెల్ బిడ్, ఈ 2 సెల్ ఆస్క్, బై బిడ్, ఈ 2 మనం ఎప్పుడు యూజ్ చేయమో మీరు కూడా ఎప్పుడు యూజ్ చేయకండి. ఇక్కడ మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సరే మార్కెట్లో బై మార్కెట్, సెల్ మార్కెట్ మాత్రమే యూజ్ చేయాలి, ఓకేనా. రైట్, ఈ బై బిడ్, సెల్ ఆస్క్ దగ్గర క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనం అనుకున్న దానికంటే ప్రైస్ ఇంకా కిందన ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే బయర్స్ ఎక్కడ బై చేయాలనుకుంటున్నారు, సెల్లర్స్ ఎక్కడ సెల్ చేయాలనుకుంటున్నారు, ఆ ప్రైజెస్ దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయమని మీరు కమెంట్ పంపిస్తున్నట్టు. సో అది మనకి లాస్ ట్రేడర్గా, కాబట్టి ఈ 2 ఎప్పటికీ క్లిక్ చేయకూడదు. రైట్, ఈ పక్కన చూసారా ఈ చిన్న సింబల్ 15 అని ఉంది, ఇది లాట్స్. మనకి ఇక్కడ నచ్చిన లాట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 కావాలంటే 2, 3 కావాలంటే 3. ఇక్కడ ఇంకొక విషయం, ట్రేడోవేట్లో కానీ ట్రేడింగ్ వ్యూలో కానీ అసలు ఫ్యూచర్స్లో మీరు పాయింట్స్లో లాట్స్ ప్లేస్ చేయలేరు. ఇప్పటి వరకు ఫారెక్స్లో 0.25, 0.3 లాట్ ఇలా ప్లేస్ చేసేవారు, కానీ ఫ్యూచర్స్లో అలా ఉండదు. అయితే 1 లాట్ లేదా 2 లాట్స్ లేదా 3 లాట్స్, అర్థమవుతుందా. సో అన్నీ కూడా ఇంకో పాయింట్స్ అనేవి మీకు ఎక్కడ కనిపించవు. సో మీకు రిస్క్ ఇలా అంటే ఎక్కువ అయిపోతుంది అంటే మినీ అని ఉంటాయి. సో గోల్డ్కి మినీ ఉంటుంది అంటే చిన్నది, మైక్రో చిన్నది, ఓకే. ఇది మినీ పేర్ అంటారు గోల్డ్. సో మైక్రో అంటే మనకి లాస్ ప్రాఫిట్ తక్కువ వస్తుంది. దీని మీద నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. ప్రతి పేరుకి కూడా మినీ మైక్రో అని 2 వెర్షన్స్ ఉంటాయి. అందులో మీకు రిస్క్ మరీ ఎక్కువగా వచ్చేస్తుంది పెద్ద పేరులో ట్రేడ్ చేస్తుంటే. నాకు ఇంకా చిన్న పేరు కావాలంటే మైక్రో పేర్స్లో ట్రేడ్ చేయండి, సింపుల్ మైక్రో పేర్స్ కూడా. అది కూడా నేను చూపిస్తాను, అది కూడా ఎలా ఓపెన్ చేయాలనేది ఇక్కడ. సో అలా మీరు రిస్క్ మేనేజ్ చేయొచ్చు, ఓకేనా. ఇంకా తర్వాత ఇక్కడ లాట్స్ ఎంత కావాలంటే అంత మనం సెట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఈ ఏటీఎం ఆర్డర్ గురించి నేను చెప్తాను, ఆర్డర్స్ ఓపెన్ చేసేటప్పుడు. ఇంక పక్కన సెట్టింగ్స్ కూడా ఒక్కసారి చెప్పేస్తాను. సో ఇక్కడ న్యూస్ చదవడానికి, సో న్యూస్ చదువుతాం. ఈ పక్కన చార్ట్స్, సో అంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఇక్కడ చార్ట్ చేసుకుంటారు, అవన్నీ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటి నోటిఫికేషన్స్, మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి దీని మీద క్లిక్ చేసి మనం చూస్తాం. సో అది. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. నా పర్పస్ ఏంటంటే ఒకసారి నా వీడియో చూసిన వాడికి ఏ డౌట్స్ రాకూడదు అది. సో కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. మీరు ఏదో ఒక 10 నిమిషాల్లో చూద్దామంటే అవ్వదు. అయినో ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది, ఓపిక తెచ్చుకుని చూడండి. ట్రస్ట్ మీ, పేషెన్స్ ఉన్న వాళ్ళే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. నేను చాలా మందిని చూసాను, ఇండస్ట్రీలో 7 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో మీ దగ్గర ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ వీడియో చూసే అంత ఒప్పుకోలేదు అంటే సో నేను రాసిస్తాను, మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అవర్స్ ఆఫ్ కంటెంట్ మనం కన్సూమ్ చేయాలి ఇనిషియల్ స్టేజ్లో, రైట్. ఓకే, సో ఇక్కడతో మీకు మొత్తం అంతా తెలిసింది కదా. సో చార్ట్స్ ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఈ పక్కన యాడ్ మాడ్యులర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి నేను ఒక్కొక్క ఆప్షన్ జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మార్కెట్ అనలైజర్. సో దీన్ని తీసుకొచ్చి ఇది మనకి కావాలి అంటే
ఏంటంటే ఏదన్నా సరే ఈ పక్కకి డ్రాగ్ చేయడమే చార్ట్ మైకి ఏ పక్కకి కావాలి, పైన, కింద, లేదంటే మధ్యలోన. సో ఎక్కడికి కావాలంటే అక్కడ డ్రాగ్ చేయడం. సో ఇక్కడ మార్కెట్ అనలైజర్ మీద నేను క్లిక్ చేసి పక్కకి డ్రాగ్ చేశాను. సో ఇందులో నేను ఒక పేరుని సెలెక్ట్ చేస్తున్నాను, GCZ కాంట్రాక్ట్. ఓకే, అంటే గోల్డ్ డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది చెప్పేది ఏంటంటే ఎంత పెరిగింది, ఎంత చేంజ్ వచ్చింది, ఎక్కడ ఓపెన్ అయింది, సో టోటల్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఓపెన్ అయ్యాయి, వాల్యూమ్ ఎంత క్రియేట్ అయింది ఈ మంత్ లో, ఇది మొత్తం మనకి చెప్తుంది. ఇది మనకు అవసరం లేదు, రైట్? కాబట్టి దీంతో మనకి సంబంధం లేదు, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, చార్ట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యూచర్స్ లో బ్యూటీ ఏంటంటే మీరు ఎన్ని చార్ట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. కింద నేను గోల్డ్ ఓపెన్ చేశానా, మళ్ళీ చార్ట్ ఆప్షన్ పెట్టాను కదా, ఇప్పుడు నేను ఈ పైన ఇంకొక పేరు ఓపెన్ చేస్తాను. ఏంటి, నాస్డాక్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, ఎన్క్యూ ఓపెన్ చేశాను. ఎస్, సో ఈ పైన ఎన్క్యూ ట్రేడ్ అవుతుంది. సో ఇలా మీకు ఎన్ని పేర్స్ అయినా సరే, ఇది అంటే మీ సిస్టమ్ బేస్ చేసుకుని మీకు పెద్ద పెద్ద సెటప్స్, ట్రేడింగ్ సెటప్స్ గట్రా ఉన్నప్పుడు మీరు మల్టిపుల్ పేర్స్ని ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక పేరు ఓపెన్ చేసుకోవాలంటే సింపుల్గా ఇంకొక చార్ట్ ఈ పక్కకి తీసుకోండి, ఇక్కడ ఒక పేరు ఓపెన్ చేయండి. ఇక్కడ నేను EU ఓపెన్ చేస్తున్నాను, అంటే S&P 500. సో ఇలా మీకు ఎన్ని చార్ట్స్ కావాలన్నా అన్ని చార్ట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇలా ఓపెన్ చేయడానికి మనకి ఏమైనా యూజ్ ఉంటుందంటే, ఇక్కడ మీరు ఒక వైపు 30 minutes, ఒక వైపు 1 hour క్యాండిల్ పెట్టుకొని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 చార్ట్స్ ఓపెన్ చేశాను, ఇప్పుడు ఇదన్నీ క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎన్క్యూ నాకు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కదా, సో దీన్ని గోల్డ్ కింద చేంజ్ చేస్తున్నాను. సో ఎలాగంటే సింపుల్, ఈ సర్చ్ బార్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ GC అని టైప్ చేస్తే గోల్డ్ కింద మారిపోతుంది, అంటే గోల్డ్ చార్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చార్ట్ ఓపెన్ చేసి, ఇది 30 minutes టైం ఫ్రేమ్ కదా, ఇప్పుడు నేను 1 hour టైం ఫ్రేమ్లో చూడాలనుకుంటున్నాను క్యాండిల్ ఎలా మూవ్ అవుతుందని. అప్పుడు సింపుల్గా చార్ట్ మీద క్లిక్ చేసి ఇంకొక చార్ట్ పక్కన ఓపెన్ చేస్తాను. సో సింపుల్గా దీంట్లో కూడా GC ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి 1 hour టైం ఫ్రేమ్ పెడతాను. ఈ పక్కనే మనకి ఇక్కడ పక్కన 1 hour టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ ఎలా వెళ్తుందో తెలుస్తుంది, ఈ పక్కన 30 minutes ఎలా వెళ్తుందో తెలుస్తుంది. దీనికి ఉపయోగపడుతుంది ఈ చార్ట్ ఫ్యూచర్ అనేది. ఇలా మల్టిపుల్ చార్ట్స్ యాడ్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బాగా క్లమ్జీగా ఉంటుంది చార్ట్ మొత్తం. అంటే మనకి అనాలిసిస్ అనేది ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూలో కంప్లీట్ చేస్తాం కాబట్టి, జస్ట్ ఆర్డర్స్ కాబట్టి ఇందులో ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకి ఇలా మల్టిపుల్ చార్ట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి చార్ట్స్ యాడ్ చేయడం తెలిసింది. సో ఈ చార్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ సూపర్ డామ్, ఇది మనకు అవసరం లేదు, దీని గురించి కూడా నేను చెప్పను. సో ఆర్డర్స్, సో మనం ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఎన్ని లాట్స్ తీసుకున్నాం, ఏ పేరులో తీసుకున్నాం, ఎక్కడ అంటే ఆర్డర్ ఫిల్ అయిందా లేదా, ఆర్డర్ రిజెక్ట్ అయిందా, అవన్నీ కూడా మనకి ఈ ఆర్డర్స్ ట్యాబ్ ఉంది కదా, ఈ ఆర్డర్స్ ట్యాబ్ ఇది యాడ్ చేసుకుంటే మనకి కనిపిస్తాయి. వన్స్ ఇలాగా ఇవన్నీ యాడ్ చేసుకుని చార్ట్ మీద వదిలేసి కాదు, సో మనం చూసుకుంటాం. సో మనకి అవుట్కమ్ అంటే మనం అక్కడ చూడాల్సింది ఏంటో తెలిసిన తర్వాత సింపుల్గా ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసండి, అంటే క్లోజ్ ట్యాబ్. సో ఇది పోతుంది. మళ్ళీ కావాలి అన్నప్పుడు ఈ యాడ్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుంటాం. తర్వాత ఆర్డర్ టికెట్ కూడా మనకు అవసరం లేదు, TS. సో ఇది కూడా మనకు అవసరం లేదు. అంటే ఇవి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్, సో అంటే సమ్ స్ట్రాటజీస్కి సంబంధించింది. అండ్ ట్రేడ్ పర్ఫార్మెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రేడ్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, మన అకౌంట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే $50,000 అకౌంట్ కదా, నా అకౌంట్ ఒక 1 month చేశాను అనుకోండి, ఒక 100 ట్రేడ్లో లేదంటే ఒక 50 ట్రేడ్లో తీసుకుంటాను కదా. సో ఆ 50 ట్రేడ్లో ఎన్ని విన్ అయ్యాను, ఎన్ని లాస్ అయ్యాను, కమిషన్స్ ఎంత పే చేశాను, యావరేజ్ ప్రాఫిట్ ఎంత, ఒక ట్రేడ్ ఎంత టైం హోల్డ్ చేశాను, ఇలా స్టాట్స్ అన్ని నాకు ఈ పర్ఫార్మెన్స్ సెంటర్ దగ్గర కనిపిస్తాయి. ఇప్పుడు ఇది మీరు క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. ఇది నేను క్లోజ్ చేస్తాను, ఇప్పుడు పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా యాడ్ చేసుకోవాలి, సింపుల్గా యాడ్ మాడ్యూల్స్ మీదకి వెళ్ళి ఇక్కడ ట్రేడ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, దీన్ని నేను నాకు ఎక్కడికి కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవడమే. సో ఇది చాలా చిన్నగా ఉంది, నేను మొత్తం పెద్దగా చూడాలనుకుంటున్నానంటే ప్రతిదీ కూడా మీరు పెద్దగా చూడొచ్చు. ఈ పక్కన చూసారా, ఇక్కడ మ్యాక్సిమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం ఈ ట్యాబ్ అన్నది మొత్తం బిగ్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను, ఫుల్ సైజ్ చూసారా. సో ఇప్పుడు మొత్తం మనం ఇక్కడి నుంచే మన అకౌంట్స్ అన్ని ట్రాక్ చేయొచ్చు, ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, యావరేజ్ టైం అంతా. ఇది ఏంటంటే మన స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన విన్నింగ్ ట్రేడ్ ఎంత టైం ఉంటుంది, మన లూజింగ్ ట్రేడ్స్ ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ మనకి తెలియడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలా మంచి ఫ్యూచర్ ఇది కూడా. అంటే ఫ్యూచర్ అంటే లైక్ చాలా బాగా స్టాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏ అకౌంట్కి అకౌంట్. ఇక్కడ మీరు అకౌంట్ చేంజ్ చేసుకోవడమే, ఇవి చేంజ్ అవ్వాలనుకోండి సింపుల్గా అకౌంట్ చేంజ్ చేస్తే ఈ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. సో ఈ అకౌంట్స్ అనేవి మనకు పైన ఉంటాయి. ఇక్కడ మీకెందుకు 4 అకౌంట్స్ ఉన్నాయంటే నేను 4 అకౌంట్స్ బై చేశాను, మీకు అర్థమైందా. నేను ఫండింగ్ పిప్స్ లో 4 అకౌంట్స్ బై చేశాను. సో ఫండింగ్ పిప్స్ లో నేను బై చేసిన అకౌంట్స్ అన్ని ఇక్కడ యాడ్ అయిపోతాయి. మనం ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ యాడ్ చేసుకునే అవసరం లేదు. సో జస్ట్ ఒక అకౌంట్ డీటెయిల్స్ తో ట్రేడర్బెట్ లో లాగిన్ అవుతారు. సో ఆటోమేటిక్ గా మీ జీమెయిల్ అండర్ లో ఉన్న అకౌంట్స్ మొత్తం, అంటే యాక్టివ్ లో ఉన్న అకౌంట్స్ అనగానే సో ఫెయిల్ అయిన అకౌంట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతాయి. సో యాక్టివ్ లో ఉన్న అకౌంట్స్ అన్ని మీకు ట్రేడర్బెట్ కి యాడ్ అయిపోతాయి. సింపుల్ గా మీరు ఏం చేయడం అవసరం లేదు. ఇప్పుడు కాపీ ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను, అర్థమవుతుందా. సో ఇంతే, సేమ్ ఇదే ఫ్యూచర్. సో ఇలాగే మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో కూడా, సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో
లో ఒక 5 అకౌంట్స్ తీసుకున్నారు. సేమ్ ట్రేడెవెట్ లో మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ ఒకటి కనెక్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా అన్ని అకౌంట్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో నేను ఒక 5 అకౌంట్స్ తీసుకున్నాను. సో ఫండింగ్ పిప్స్ లో ఒక 5 అకౌంట్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా నాకు ఇక్కడ మళ్ళీ మై ఫండెడ్ ఫ్యూచర్ అకౌంట్స్ ఏం కనిపించవంటే కనిపించవండి. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో అకౌంట్స్ వాడి దగ్గర తీసుకున్న అన్ని అకౌంట్స్ కూడా వాడికి స్పెషల్ ట్రేడెవెట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే వెబ్సైట్ ఉంటుంది, సేమ్ యాప్ వాడికంగా స్పెషల్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఆ టెర్మినల్లో మాత్రమే వాడి అకౌంట్స్ అనగానే కనిపిస్తాయి. అంటే వాడి కంపెనీలో ఎన్ని అకౌంట్స్ తీసుకుంటే అన్ని అకౌంట్స్ కనిపిస్తాయి. ఇది మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడిది, అంటే సారీ మై ఫండెడ్ గా ఫండింగ్ టిక్స్ వాడిది. ఓకేనా? సో ఫండింగ్ టిక్స్ అకౌంట్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఎఫ్ఎక్స్ లో తీసుకున్నాను అనుకోండి, వాడికి ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఓన్లీ ఎఫ్ఎక్స్ అకౌంట్స్ మాత్రం మీరు ట్రేడ్ చేయగలరు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే కంపెనీలో ఎక్కువ అకౌంట్స్ ట్రేడ్ చేయగలరు. మల్టిపుల్ కంపెనీస్ అన్నీ కలిపి మీరు ట్రేడ్ కాపింగ్ చేయలేరు. ఒకే కంపెనీలో ఇప్పుడు మీరు 6 అకౌంట్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ నేను 4 అకౌంట్స్ తీసుకున్నాను. ఈ 4 అకౌంట్స్ కూడా నేను ఒకేసారి మేనేజ్ చేయగలను. 10 అకౌంట్స్ తీసుకుంటే 10 అకౌంట్స్ కూడా ఒకేసారి మేనేజ్ చేయగలను. ఆ 10 అకౌంట్స్ కూడా ఒకే కంపెనీలో ఉండాలి. అర్థమవుతుందా? సో మల్టిపుల్ కంపెనీస్లో మీరు మేనేజ్ చేయాలంటే మళ్ళీ మీరు ప్రత్యేకంగా ట్రేడ్ కాపీర్ బయటని కొనుక్కోవాలి. సో అలాగంటే మీరు ఫండింగ్ పిప్స్, ఫండింగ్ టిక్స్, మై ఫండెడ్ ఫ్యూచర్స్, టాప్ స్టెప్ అన్ని అకౌంట్స్ కూడా కలిపి మేనేజ్ చేసుకోవచ్చు. కానీ అది పెయిడ్ వెర్షన్ మనకి అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే నార్మల్గా వీడి ఇచ్చే ఫ్రీ వెర్షన్ యూస్ చేసుకుని 6 అకౌంట్స్ 7 అకౌంట్స్ ఒకే ఫర్మ్లో బై చేసుకుని ట్రేడ్ కాపింగ్ చేసుకోవడం చాలా మంచిది. సో మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ ఇప్పుడప్పుడే తీసుకునే అవసరం లేదు. మరి ఎక్కువ పేఅవుట్స్ లైక్ ఒక 10,000, 20,000, 50,000 ఇంత పేఅవుట్ రేంజ్కి వెళ్తారు చూసారా, అప్పుడు మీరు థర్డ్ పార్టీ ట్రేడ్ కాపీర్ బై చేసుకుని అప్పుడు అన్ని ఫర్మ్స్లను కూడా అకౌంట్స్ తీసుకుని అప్పుడు కనెక్ట్ చేసుకుందరు. కానీ ఇప్పటికంటే మాత్రం ఏ ఫర్మ్లో తీసుకున్న అకౌంట్స్ ఆ ఫర్మ్లో దేనికి దానికి విడిగా ట్రేడ్ కాపింగ్ ఉంటుంది, ట్రేడ్ వాటి ఇస్తాడు. సో అవి యూస్ చేసుకుని కాపీ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఓకేనా? సో ఇక్కడ స్టాట్స్ గురించి నేను చెప్పాను. సో స్టాట్స్ మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు ట్రేడ్స్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. సో అన్నిటికన్నా ముందు అది చెప్పాలి. సో సింపుల్గా మనం ట్రేడ్స్ ఓపెన్ చేయాలంటే ఈ పైన కాంట్రాక్ట్స్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ ఓపెన్ చేయాలనుకుంటారో అవి ఎంటర్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లాట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. 1 లాట్ అంటే జీసీలో చాలా ఎక్కువ కాబట్టి చిన్న పేరు పెడతాను, అంటే మైక్రో ఎంజీసీ. సో ఎంజీసీ ఓపెన్ చేశాను, ఎంజీసీ డిసెంబర్. సో ఓకే, సో ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక 1 లాట్, ఇది మీరు జూమ్ చేసుకోవడమే, క్యాండిల్స్ చిన్నగా అనిపిస్తున్నాయి అనుకోవద్దు. సో ఇలా వచ్చి మీకు నచ్చినట్టు జూమ్ చేసుకోవడమే. యా, ఇప్పుడు నేను ఇక్కడ 1 లాట్తో బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎన్ని లాట్స్తో మీరు బై చేద్దాం అనుకుంటున్నారు ఎంటర్ చేయాలి. సో నేను 2 లాట్స్ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలి కూడా మీకు చెప్పాలి కాబట్టి సో 2 లాట్స్తో నేను బై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా బై చేయాలి? సింపుల్, ఇక్కడ బై మార్కెట్ ఉంది కదా, బై మార్కెట్ మీద క్లిక్ చేయడమే, అయిపోయింది. సో ఇక్కడ బై అయిందని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు క్లియర్గా పక్కన పొజిషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ పొజిషన్స్లో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తే మీరు బై చేసినట్టు, రెడ్ కలర్లో కనిపిస్తే మీరు సెల్ చేసినట్టు. ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు నా ట్రేడ్ అనేది $8 లాస్లో ఉంది, అర్థమవుతుందా? సో కాబట్టి నేను లాస్లో నా ట్రేడ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేసిన ట్రేడ్కి ఏమైనా లైన్ కనిపిస్తుంది చార్ట్ మీద అంటే ఎస్. ఇక్కడ మీరు పక్కన చూస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఒక లైన్ కనిపిస్తుంది. అంటే నేను ఓపెన్ చేసింది ఇక్కడ, ప్రజెంట్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఇక్కడ. సో ట్రేడ్ అవుతున్న ప్రైస్ మీద నాకు వచ్చే లాస్ మొత్తం కనిపిస్తుంది. ఇది మీరు యాక్టివేట్ చేసుకోవాలి, డిఫాల్ట్గా కనిపించదు. ఎలా అంటే సింపుల్గా ఈ లైన్ మీద ప్రాఫిట్ కనిపించేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే పైన చూడండి చార్ట్ సెట్టింగ్స్ అని ఉంది, ఈ పక్కన దీని దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్రైస్ లెవెల్స్ అని ఉంది చూసారా, ఈ ప్రైస్ లెవెల్స్ మీద క్లిక్ చేసి షో P&L ఆన్ ప్రైస్ లైన్ ఇది యాక్టివేట్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు చార్ట్ మీద ఈ లైన్, అంటే ఈ లైన్ మీద మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఇక్కడ ఫిల్స్. సో అంటే ఎక్కడ ఫిల్ అయింది, ఇక్కడ చెప్పాను కదా డాట్స్ కనిపించాలి. అలా అంటే ఎలా కనిపించాలి డాట్స్ అంటే ఈ షో ట్రేడ్ లైన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు స్టాప్ లాస్ పెట్టినా టార్గెట్ పెట్టినా ఆ లైన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెడుతున్నాను, నేను బై చేశాను కదా, నా స్టాప్ లాస్ కింద పెట్టాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎప్పుడన్నా సరే ఇప్పటి వరకు ఫారెక్స్లో మీరు బై చేశారు, బై చేసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి టీపీ టార్గెట్, 2 స్టాప్ లాస్ ఎస్ఎల్. ఓకేనా? కానీ ఫ్యూచర్స్లో ఈ టార్గెట్ స్టాప్ లాస్ అనేవి ఉండవు. సో వీటికి బై స్టాప్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు బై చేశారనుకోండి, మీకు టార్గెట్ ప్లేస్లో సెల్ స్టాప్ ఉంటుంది, సెల్ స్టాప్. ఓకే, ఈ టార్గెట్ ప్లేస్లో. సో ఈ స్టాప్ లాస్ ప్లేస్లో సెల్ లిమిట్ ఉంటుంది, అర్థమవుతుందా? సో ఇది నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను బై చేశాను, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలి? స్టాప్ లాస్ పెట్టాలి. సింపుల్గా మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నారో అక్కడికి కర్సర్ పట్టుకెళ్ళి
క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు బై చేశారు కాబట్టి మీరు స్టాప్ లాస్ పెట్టాలి కాబట్టి సెల్ 2 అని ఉంది చూసారా, ఇక్కడ సెల్ 2 మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఒక పెండింగ్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. ఇదే మనకి స్టాప్ లాస్. మీరు బై చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది సెల్లో ఉంటుంది, అర్థమవుతుందా? సో సెల్ స్టాప్. ఇప్పుడు టార్గెట్ పెట్టాలి. టార్గెట్కి మీరు ట్రేడింగ్ ఎక్కడంటే చేస్తున్నారో, ఎక్కడంటే ఓపెన్ చేస్తారో ఆ పైకి కర్సర్ పట్టుకెళ్ళండి. టార్గెట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, బై చేశారు. ఇప్పుడు టార్గెట్ కూడా మనకి సెల్లోనే ఉండాలి. సెల్ లిమిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ సెల్ ఇక్కడ బై చేశారు కదా, ఈ సెల్ స్టాప్ అనేది స్టాప్ లాస్ కింద యాక్ట్ చేస్తుంది. స్టాప్ లాస్ ఎస్ఎల్. ఈ ఈ ఈ సెల్ స్టాప్ కదా, ఇక్కడ సెల్ లిమిట్ ఉంది కదా, ఈ సెల్ లిమిట్ అనేది టార్గెట్ కింద యాక్ట్ చేస్తుంది. సింపుల్ అండి. బై చేశారా, స్టాప్ లాస్ టార్గెట్ సెల్లో ఉంటాయి అపోజిట్గా. సెల్, సో టార్గెట్ వచ్చి సెల్ లిమిట్, స్టాప్ లాస్ వచ్చి సెల్ స్టాప్, అంతే. ఇక్కడ మనకి పేర్లు మారుతాయి అంతే, పర్పస్ ఏం మారదు. సో టార్గెట్ బదులు సెల్ లిమిట్ అని పేరు మారుతుంది, స్టాప్ లాస్ బదులు సెల్ స్టాప్ అని పేరు మారుతుంది, అంతే. సో ఇవి మనం ఇలా పెట్టుకున్న తర్వాత చార్ట్ మీద కనిపిస్తాయి. ఇలా కనిపించలేదంటే సింపుల్గా ఈ చార్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ చార్ట్ సెట్టింగ్స్ మీద వెళ్ళి ఇక్కడ షో ట్రేడ్ లైన్స్ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి. ఇది నేను ఆఫ్ చేస్తున్నాను, చూడండి లైన్స్ అన్ని పోయాయి, అర్థమవుతుందా? సో లైన్స్ కనిపించాలి అంటే ఈ షో ట్రేడ్ లైన్స్ మీరు ఆన్లో పెట్టుకోవాలి. ఈ షో ట్రేడ్ లైన్ ఇంకొక పర్పస్ ఏంటంటే మనం తీసుకున్న ట్రేడ్ అనేది ఎంతవరకు మూవ్ అయింది అనేది ఒక లైన్ రూపంలో చూపిస్తుంది, అర్థమవుతుందా? ఇంకా ఇక్కడ షో ఫిల్స్ అని ఉంది చూసారా, ఇది యాక్టివేట్ చేసుకుంటే మీకు డాట్స్ కనిపిస్తాయి. మీరు ఎక్కడ ఓపెన్ చేశారో అక్కడ, ఇక్కడ మీకు డాట్ కనిపిస్తుందా? నేను క్లోజ్ చేస్తే ఇక్కడ ఒక డాట్ కనిపిస్తుంది అలా. సో నేను ఇవేమీ ఆన్ చేయను కాబట్టి ఇదన్నీ నేను ఆఫ్ చేసుకుంటున్నాను. సో షో ఫిల్స్ ఆఫ్ చేశాను, షో ట్రేడ్ లైన్స్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ షో ఆర్డర్ లైన్స్ అని ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. ఇది పొరపాటున మీరు ఆఫ్ చేసేస్తే మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టారో, టార్గెట్ ఎక్కడ పెట్టారో మీకు కనిపించదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ షో ఆర్డర్ లైన్స్ మాత్రం ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోవాలి. సో ఇది మీరు మూవ్ చేసుకోవచ్చా, ఈ స్టాప్ లాస్ టార్గెట్ నేను మూవ్ చేసుకోవచ్చు అంటే ఎస్, మూవ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇది మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు మూవ్ చేయొచ్చు. ఇలా మీకు నచ్చినట్టు మూవ్ చేసుకోవడమే. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రాఫిట్ ఎంత ఉంది, $12 రన్ అవుతుంది. నేను స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ పార్సల్స్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్సల్స్ అంటే ఈ 2 లాట్స్లో 1 లాట్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా క్లోజ్ చేయాలి? సింపుల్గా మీరు ఏం చేశారు, బై చేశారు 2 లాట్స్. మీరు ఇందులో ఎన్ని లాట్స్ పార్సల్స్ క్లోజ్ చేయాలనుకుంటున్నారో అన్ని లాట్స్ సెల్ చేయాలి. నేను ఒక లాట్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇందాక నేను బై చేశాను కాబట్టి ఇక్కడ బై చేశానని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు అలా తెలియాలి అంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ మాడ్యులో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి పొజిషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేయండి కిందకి. ఇక్కడ చూడండి మీకు కింద కనిపిస్తుందా, మనం తీసుకున్న ట్రేడ్స్ అన్ని ఎక్కడ తీసుకున్నాము, ఎంత ప్రాఫిట్ ఉంది, ఇవంతా మీకు కింద కనిపిస్తుంది. సో ఇందులో లాంగ్ అని ఉంది అంటే మనం బై చేసినట్టు, షార్ట్ అని ఉంది అంటే మనం సెల్ చేసినట్టు, ఓకేనా? ఇలా ఇక్కడ నుంచి మీరు పొజిషన్స్ అన్ని చూడొచ్చు. దీని పర్పస్ ఇది మళ్ళీ మనం పొజిషన్స్ ఈ పక్కన మీకు కింద ఉండాలి అంటే పెట్టండి, లేదు అంటే మీరు ఇంటూ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇలా పక్కకి మూవ్ చేస్తున్నాను, నాకు ఈ పక్కన ఉండడం పొజిషన్స్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో ఒక్క నిమిషం, హియర్ ఇలా పక్కన, ఓకే. ఇక్కడ నాకు పొజిషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇది మనకు నచ్చినట్టు డ్రాగ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా ఈ పొజిషన్స్లో మీకు ఏమైనా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. వ్యూ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సినవి అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవసరం లేని అన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొజిషన్స్లో నాకు ఈ టైం స్టాంప్, ఈ రియలైజ్డ్ P&L అని ఉంది కదా, ఇది కావాలి. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇది ఇటువైపుకి డ్రాగ్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి రియలైజ్డ్ ప్రాఫిట్. ఇది ఎప్పుడు వస్తుంది, వన్స్ ఈ ట్రేడ్ నేను క్లోజ్ చేసిన తర్వాత ఈ రియలైజ్డ్ ప్రాఫిట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా మనం చేయాలి, అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు పొజిషన్స్ కట్ట అవసరం లేదు కాబట్టి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. మీకు కావాలన్నప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా పొజిషన్స్ మనకి కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆర్డర్స్. ఇక్కడ చూడండి ఆర్డర్స్ అని ఉంది కదా, ఈ ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మనం తీసుకున్న ఆర్డర్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో దీన్ని నేను కిందకి తీసుకెళ్తాను పక్కకి. ఇక్కడ మీరు ఎక్కడ బై చేశారో, ఎక్కడ సెల్ చేశారో, ఆర్డర్ ఫిల్ అయిందా, అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చెప్పాల్సింది మనకి ట్రేడ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను. పల్స్. సో పల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్. ఇంపార్టెంట్ అంటే ఎవరంటే మనం అంటే కొంచెం లైక్ ఈ ఇండికేటర్స్తోని గట్రా ట్రేడ్ చేస్తారో, మీకు మార్కెట్ వ్యూ తెలియాలి అంటే మాత్రం మీరు ఈ పల్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ పల్స్ ఏం చెప్తుంది అంటే పెయిర్ అనేది ఎంత మూవ్ అవుతుంది, అంటే ఏది బై చేయొచ్చు, ఏది సెల్ చేయొచ్చు, ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది సెల్ చేస్తున్నారు అనేది మీకు ఈ పల్స్ ఇండికేటర్ చెప్తుంది. ఇది ఎలా యూస్ చేయాలని నాకు కూడా తెలియదు, నేను యూస్ చేయను. కాబట్టి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి గూగుల్ చేయండి, దీని మీద మీకు ఒక సమ్ క్లారిటీ వస్తుంది.
సో ఇంకా నెక్స్ట్ వచ్చి పల్స్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ స్ప్రెడ్ మెట్రిక్, ఇది మనకి పనిచేయదు. ఆప్షన్ చైన్, ఇది ఆప్షన్స్ కాదు ఫ్యూచర్స్ కాబట్టి ఇది కూడా మనకి పనిచేయదు. సో కోడ్ ఎడిటర్, ఎవరైనా ఈఎస్ కట్ట అప్లై చేయాలంటే కోడ్ ఎడిటర్ మేబీ మీకు పనికి రావచ్చు. సో కోడింగ్ ద్వారా ట్రేడింగ్ చేయొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ఫర్మ్స్ మొత్తం బోర్డ్స్ని అలౌ చేయదు. సో మేబీ మీకు అంటే లైక్ అలౌ చేస్తున్న ఫర్మ్ లేదా అనేది ఒకసారి సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి లాగ్ ఆప్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన మొబైల్ అంటే ఎక్కడెక్కడ మనం లాగ్ అయ్యాం అంటే లాగిన్ అయ్యాం, మొబైలా లేదా ఏం చేసాం చార్ట్స్లో, అంటే చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సమ్ మెంబర్స్ నాకు తెలియకుండా ట్రేడ్ ఓపెన్ అయిపోయింది బ్రో అంటారు. సో అలాంటివి ఏమి ఉండవండి. అలాంటివి అన్ని కంపెనీ ట్రాక్ చేయడానికి ఈ యాక్టివిటీ లాగిన్ ఉంది కదా, ఇది చెక్ చేస్తారు. ఇందులో మనం ఎక్కడి నుంచి లాగిన్ అయ్యాం, ఏ పేరు ఏ టైంకి ఓపెన్ చేసాం, ఎవ్రీ మినిట్ బై మినిట్ డేటా ఉంటుంది. సో కాబట్టి మనకి తెలియకుండా ట్రేడ్ ఓపెన్ అవ్వడం అనేది జరగదు. అంటే సమ్ మెంబర్స్ అలా అంటున్నారు ఫర్మ్ మీద మ్యానిపులేట్ చేస్తున్నా అన్నట్టు. సో అది జరిగే పని కాదు. ఇంకా ఈ రిపోర్ట్స్ ఉంది కదా, ఈ రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్స్లో మీరు 1 మంత్లో ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అవి మొత్తం మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవడమే, టైం లిమిట్. సో మొత్తం సెర్చ్ చేసుకుని మీరు జనరల్గా ఎవరికైనా చూపించాలన్నా లేదంటే మీకు మీరు చూసుకోవాలన్నా సరే ఈ రిపోర్ట్స్ని చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పాల్సిన ఆప్షన్ ఏముంది, ఏ ఆప్షన్ లేదు. న్యూస్ గురించి న్యూస్ చదవడానికి యూస్ చేస్తాం. ఈ లెగసీ చార్ట్స్ అని ఉంటుంది. సేమ్ ఈ లెగసీ చార్ట్స్ కూడా నార్మల్ చార్ట్స్ లాగే వర్క్ అవుతాయండి. సో ఏమి డిఫరెన్స్ ఉండవు. కాకపోతే క్యాండిల్స్ మారుతాయి, క్యాండిల్స్ కలర్ అనేది మారుతుంది. ఇక్కడ చూడండి నేను క్యాండిల్స్ పెడతాను, చూసారా క్యాండిల్స్ కలర్ మారుతుంది. నేను అక్కడ తీసుకున్న ట్రేడ్ ఇక్కడ లెగసీ చార్ట్ మీద కూడా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సేమ్ ట్రేడ్ +2. సో $62 ప్రాఫిట్లో రన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇలా లెగసీ చార్ట్స్ మీద కూడా కనిపిస్తుంది. కానీ ఈ లెగసీ చార్ట్స్ నాకు అంతగా నచ్చలేదు. మేబీ మీకు నచ్చినట్టు ఇది కస్టమైజ్ చేసుకుని ఈ లెగసీ చార్ట్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను అన్న మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. కాబట్టి ఈ లెగసీ చార్ట్స్ నాకు అంతగా నచ్చలేదు కాబట్టి నేను యూస్ చేయట్లేదు. సో క్లోజ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నేను చెప్పాల్సిన ఫ్యూచర్స్ అన్నీ చెప్పేశాను. ఓకేనా. సో ఇంకా మీరు ఏం చేయనవసరం లేదు. ఇక్కడ మీకు డార్క్ మోడ్ నచ్చకపోతే వైట్ మోడ్ అంటే లైక్ లైట్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ డార్క్ మోడ్ ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి నాకు కూడా డార్క్ మోడ్ ఇష్టం కాబట్టి నేను డార్క్ మోడ్ పెట్టాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా ట్రేడ్ $80 ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఇప్పుడు నేను పార్షియల్స్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. $80 ప్రాఫిట్లో రన్ అవుతుందా నీకెలా తెలుసు అంటే పక్కన చూసారు కదా, 2 లాట్స్ ఓపెన్ చేశాను, $82 ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో నేను నా టార్గెట్ చూడండి, నా టార్గెట్ హిట్ అయిపోయేలా ఉంది, చాలా దగ్గరకు వచ్చింది. సో ఒక్కసారి లైవ్లో హిట్ అవుతుందా, కమాన్ హోప్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా దగ్గరకు వచ్చింది. హిట్ అయితే ఆటోమేటిక్గా ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. సో మనం క్లోజ్ చేయనవసరం లేదు. సో అప్పుడు ఓకే చూసారా ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. సో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అప్పుడు ఎలా తెలుస్తుంది, సింపుల్గా పైన ఓపెన్ P&L అని ఉంది చూడండి. ఇక్కడ నాకు ఈ అకౌంట్లో ఎంత ప్రాఫిట్ ఉంది అనేది మీకు ఈ పక్కన టోటల్ P&L లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. అండ్ అకౌంట్ సైజ్ కూడా మనకు పెరుగుతుంది కాబట్టి అకౌంట్ సైజ్ చూసినా సరే మనకు తెలుస్తుంది. సో ఇలా మీరు ట్రేడ్ చేయాలి అంటే ఇలా చూసుకోవాలి P&L ఇవన్నీ కూడా. ఓకే. సో ఇక్కడతో క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా టార్గెట్ హిట్ అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్టాప్ లాస్ ఆర్డర్ ఓపెన్లో ఉండిపోయింది, ఇది మీరు క్లోజ్ చేసుకోవాలి. చూసుకోండి వన్స్ ట్రేడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏ ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, ఏ ఆర్డర్స్ మనం క్లోజ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుందా, లేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోవాలి. నేను మళ్ళీ స్పెషల్గా పెట్టుకోకూడదు. అలాంటి ఆప్షన్ ఏమైనా ఉంది అంటే ఉంది. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంది, దాన్ని ATM ఆర్డర్స్ అంటారు. సో ఈ ATM ఆర్డర్ అనేది చాలా మంచి ఫ్యూచర్. సింపుల్గా ఈ ATM ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ పక్కన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ATM పక్కన సెట్టింగ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆఫ్లో ఉంటుంది, ఇది ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక నేమ్ పెట్టండి. నేను ఒక టెస్ట్ అని నేమ్ పెడుతున్నాను. సో నేను టెస్టింగ్ అని నేమ్ పెడుతున్నాను, టెస్ట్. ఈ పక్కన ప్లస్ మీద క్లిక్ చేసి నేమ్ పెట్టాలి. సో ఇక్కడ టెస్ట్ అని పెట్టాను. ఓకే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఎంత దూరంలో ఓపెన్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. టార్గెట్ ఎంత దూరంలో మీకు పెండింగ్ ఆర్డర్స్ ఉండాలి అంటే ఇప్పుడు మీరు ట్రేడ్ ఓపెన్ చేశారు, ఎంత దూరం పైన స్టాప్ లాస్ ఉండాలి, ఎంత దూరం కింద స్టాప్ లాస్ ఉండాలి అంటే టార్గెట్ ఉండాలి అనేది మీకు క్లియర్గా ఇక్కడ నుంచి పెట్టాలి. ఇప్పుడు నేను ఒక గోల్డ్ బై చేశాను. బై చేసిన తర్వాత వెంటనే నాకు టార్గెట్ అనేది ఒక 20 pips దగ్గర ఓపెన్ అవ్వాలి. అంటే $2 పైన టార్గెట్ ఉండాలి, ఒక $2 కింద స్టాప్ లాస్ ఉండాలి నా ట్రేడ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి అని నేను పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇది ఆఫ్లో పెడితే మీరు ఇక్కడ ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడు మీకు స్టాప్ లాస్లు టార్గెట్స్ ఏం ప్లేస్ కావు. ఇది ఆన్లో పెట్టుకుంటే మాత్రం ఈ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ మీద అంటే దానికి పెట్టి నేమ్ మనం. సో ఈ టెస్ట్ నేమ్ మీద పెట్టి మీరు ఇప్పుడు ట్రేడ్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్టాప్ లాస్ టార్గెట్ కూడా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు నేను బై చేస్తున్నాను చూడండి, స్టాప్ లాస్ టార్గెట్ ఎలా ప్లేస్ అవుతుందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను సెల్ చేశాను, బై కాదు సెల్. సో మళ్ళీ చెప్తున్నాను, సెల్ చేశాను. సో చూడండి ఆటోమేటిక్గా ఆర్డర్స్ చూసారా ఎలా ప్లేస్ అయ్యో. సో ఈ పైన ఉన్నది ఏంటి, నేను సెల్ చేశాను కాబట్టి పైన ఉన్నది స్టాప్ లాస్. ఈ కింద ఉన్నది ఏంటి, నేను సెల్ చేశాను కాబట్టి కింద ఉన్నది టార్గెట్. సో ఇప్పుడు ఇది మనం నచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు.
సో ఇది మీకు ఎలా కావాలంటే అలా పైకి కిందకి కూడా మూవ్ చేసుకోవచ్చు. అక్కడ 20 పిప్సే పెట్టాం కదా, సో 20 పిప్సే ఉండాలి అంటే అలాగేం కాదు. మీకు నచ్చినట్టు మళ్ళీ పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి కూడా మీరు మూవ్ చేయొచ్చు. నేను కిందకి మూవ్ చేశాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ $2 ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో అలా ఓకే, ఇక్కడతో మీకు అర్థమైంది కదా. ఇది మీరు చూసుకోండి, ఆఫ్లో ఉంటే మాత్రం మీకు స్టాప్ లాస్ టార్గెట్ ఓపెన్ కాదు, అప్పుడు మనం పెట్టుకోవాలి. ఇది మీరు ఏటీఎం ఆర్డర్ క్రియేట్ చేసుకుని ఆర్డర్ నేమ్ ఒకటి పెడతారు కదా, ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ఓపెన్ చేస్తేనే మీకు ఈ పెండింగ్ ఆర్డర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇవే ఆర్డర్స్ మనం ట్రేడింగ్ వ్యూలో చూడొచ్చా అంటే ఎస్. సో సేమ్ ఆర్డర్స్ మనకి ట్రేడింగ్ వ్యూలో కూడా కాపీ అవుతాయి. సో ట్రేడింగ్ వ్యూలోకి మనం కనెక్ట్ చేసుకోవాలి అకౌంట్. సో కనెక్ట్ చేసుకోవాలంటే ఎలాగో చెప్పాను ఆల్రెడీ. సింపుల్గా ట్రేడింగ్ ఓపెన్ చేస్తారు. సో ట్రేడ్ ప్యానల్ ఉంటుంది, ఇక్కడ బ్రోకర్ సెలెక్ట్ చేస్తారు ట్రేడవేట్. సో మీకు ఇక్కడ ఉన్న లాగిన్ డీటెయిల్స్, ఈ లాగిన్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్లో ఉంటాయి. సారీ, మై ఫండెడ్ ఫ్యూచర్స్ అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఫండింగ్ టిక్స్ అంటే ఫండింగ్ టిక్స్. ఆ వెబ్సైట్లో అక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయడమే. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతారు. నేను లాగిన్ అవుతాను. ఇక్కడ చూస్తే నేను లాగిన్ అయిపోయాను. మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్గా లాగిన్ అనేది కంప్లీట్ అయింది. ఒక్క నిమిషం స్టాప్ లాస్ టైలో ఉంది, నేను పైకి మూవ్ చేస్తున్నాను. యా, సో ఇక్కడ లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయ్యానని ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ చూడండి, అకౌంట్ అని ఉండి మనకి ఫండింగ్ టిక్స్ అని ఉంది కదా, ఈ పక్కన గ్రీన్ లైట్ వెలుగుతుంది ట్రేడవేట్ పక్కన. సో మన అకౌంట్ బ్యాలెన్స్లు అన్నీ ఉంటాయి. సో ఎలా కనిపిస్తే మనం లాగిన్ అయినట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడవేట్లో ట్రేడ్ చేస్తున్న అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ అకౌంట్ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీరు ఒక్క అకౌంట్ లాగిన్ అయితే సరిపోతుంది. ఒక ఫర్మ్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్ కూడా ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోతాయి. అర్థమైందా? యా. సో ఇప్పుడు నేను ఇందులో ట్రేడ్ చేస్తున్న అకౌంట్ ఏంటి? అకౌంట్ నెంబర్ ఎంత? 966 లాస్ట్. ఇందులో కూడా నేను 966 పెడతాను. అక్కడ ఓపెన్ చేసిన పెండింగ్ ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి లేదు చూద్దాం. 966 చూసారా? 966 పెట్టబోతుకి మీరు అబ్జర్వ్ చేస్తే నాకు లాస్ అనేది లైవ్లో కనిపిస్తుంది, ట్రేడింగ్ వ్యూలో కూడా. ఎందుకు కనిపిస్తుంది? బికాస్ నేను ట్రేడవేట్లో ట్రేడ్ ఓపెన్ చేశాను కాబట్టి. మీరు ఇక్కడ ఓపెన్ చేసిన ట్రేడ్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ ఓపెన్ చేసిన ట్రేడ్స్ అక్కడ కనిపిస్తాయి. మీకు ట్రేడవేట్ నచ్చకపోతే ట్రేడింగ్ వ్యూ యూస్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు, కానీ కాపీ ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం తప్పకుండా మీరు ట్రేడవేట్లోనే ట్రేడ్ చేయాలి. సో మీకు ఆప్షన్ లేదు. సో ఒక ట్రేడింగ్ వ్యూలో అంటే మనకి రైటే, చార్ట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, మనకి నచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కన నేమ్స్ ఇస్తున్నాడు. అంతేకాకుండా మనం ట్రేడ్స్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఈ పక్కన ట్రేడ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడే ఆర్డర్స్ పెట్టుకొని పెండింగ్ ఆర్డర్స్ కూడా మనం ట్రేడ్స్ ఓపెన్ చేయొచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇస్తున్నాడు. బట్ మనకి కాపీ ట్రేడింగ్ చేయడం ఇంపార్టెంట్ కదా. సో కాపీ ట్రేడింగ్ చేయాలి అన్నప్పుడు మనకు ఆప్షన్ లేదు, ట్రేడవేట్లో చేస్తేనే మనం కాపీ ట్రేడింగ్ చేయగలం. సో అన్ని చెప్పిన కాపీ ట్రేడింగ్ గురించి ఇంకా చెప్పట్లేదు అంటే ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. సో ఈ ట్రేడ్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో సింపుల్గా క్లోజ్ చేస్తే అక్కడ కూడా క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ చేస్తాను. సో చూసారా, ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. ఆర్డర్ చూస్తే స్టాప్ లాస్ టార్గెట్ కూడా క్లోజ్ అయిపోయింది, బికాజ్ ఇది ఏటీఎం ఆర్డర్. సో ఒకటి క్లోజ్ చేస్తే అన్ని క్లోజ్ అయిపోతాయి. సో అంటే ట్రేడ్ క్లోజ్ చేస్తే రెండు క్లోజ్ అయిపోతాయి. మీరు నార్మల్గా స్టాప్ లాస్ టార్గెట్ పెడితే మాత్రం రెండు క్లోజ్ అవ్వవు. సో స్టాప్ లాస్ హిట్ అయితే మనకి టార్గెట్ ఉండిపోతుంది. ఆ ప్రైస్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడన్నా మీరు చూసుకోకుండా వదిలేస్తే ఆ ప్రైస్ దగ్గరికి మార్కెట్ వస్తే మళ్ళీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో చూసుకోండి, మాన్యువల్గా పెట్టినప్పుడు మీ అంతటి మీరు క్లోజ్ చేసుకోవాలి. మీరు ఇలా ఏటీఎం ఆర్డర్స్ క్రియేట్ చేసుకుని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. సో ఇక్కడతో ఈ ఏటీఎం ఆర్డర్ గురించి కూడా మీకు క్లియర్గా తెలిసింది. ఇప్పుడు ఈ క్యాండిల్ మూవ్ అవుతుంది కదా, ఇది ఎన్ని మినిట్స్లో క్లోజ్ అవుతుంది అది మనకు తెలుస్తుంది. ఎలా ఆన్ చేసుకోవాలి? ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో చూస్తే పక్కన ఈ క్యాండిల్ 22 మినిట్స్లో క్లోజ్ అవుతుంది. అలా ట్రేడవేట్లో కూడా పక్కన టైమింగ్ ఏం రావట్లేదు కదా. ఇది ఎలా ఆన్ చేసుకోవాలంటే ఈ పైన చూడండి, సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బార్ కౌంట్ డౌన్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా టైమర్ అనేది రన్ అవుతుంది. ఎక్కడ రన్ అవుతుంది? ఇక్కడ లేదు కదా టైమర్, అంటే ఇక్కడ రన్ అవుతుంది. మీరు టాప్లో ఇక్కడ సో పేరు పక్కన రన్ అవుతుంది. 22 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అవబోతుంది. సో ఇలా మీరు టైమర్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా కంప్లీట్గా చార్ట్స్ని చూడొచ్చు. సో రైట్, ఇక్కడతో మీకు టైమర్ కూడా ఎలా ఆన్ చేయాలో తెలిసింది కదా. ఇక్కడ మల్టిపుల్ చార్ట్స్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇక్కడే క్లిక్ చేసి మళ్ళీ ఇంకో కొత్త చార్ట్ ఓపెన్ చేయాలి. ఇది ఇలా పక్కనే వదిలేసి ఇంకొక చార్ట్ ఓపెన్ చేయొచ్చు అంటే ఇంకోటి ఓపెన్ చేయొచ్చు. పక్కన చూసారు ప్లస్ సింబల్ ఉంది కదా, న్యూ ట్యాబ్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొత్త పేరు ఏది ట్రాక్ చేయాలనుకున్నారు, ఎన్క్యూ ట్రాక్ చేయాలనుకున్నారు, ఎన్క్యూ మీద క్లిక్ చేయండి. సో ఎస్, ప్రీవియస్ చార్ట్ సెట్టింగ్స్ కావాలని నోటిఫికేషన్ వస్తుంది. సో కావాలి అని మీరు చెప్తే ప్రీవియస్గా మీరు ఏ చార్ట్ సెట్టింగ్స్ చేశారో సో ఆ చార్ట్ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అప్లై అయిపోతాయి. సో ఇది ఎన్క్యూ చార్ట్. సో ఎన్క్యూలో ట్రేడ్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్కి వెళ్ళాలంటే సింపుల్గా పక్కన ఉన్న గోల్డ్ మీద క్లిక్ చేస్తే ఇది గోల్డ్ చార్ట్. సో గోల్డ్కి వెళ్ళిపోతారు. సో ఇలా మీరు ఎన్ని చార్ట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి దానికి కూడా టైమర్ ఓపెన్ అవుతుంది. సో ఒక్కదానికి మీరు సెట్ చేసుకుంటే చాలు. సో అది ఇక్కడ నుంచి అలా ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ కూడా మీకు ఇంకా A to Z అంటే టైమర్ గురించి కూడా తెలిసింది కదా. ఒకవేళ పొరపాటున మీ అకౌంట్లో ఎక్కువ లాట్స్ అంటే ఏమన్నా మీకు తెలియని ట్రేడ్స్ ఎక్కువగా ఓపెన్ అయిపోయాయి అనుకోండి, సింపుల్గా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇలా ఒక 1 లాట్ ఎంజీసీలో బై చేస్తున్నాను. తర్వాత
ఇది ఏటీఎం ఆర్డర్, అందుకే స్టాప్ లాస్లు టార్గెట్లు కూడా ఎగ్జిట్ అంటే రెండు కూడా ప్లేస్ అయ్యాయి. నేను నార్మల్ మోడ్ పెడుతున్నాను, ఆఫ్ చేస్తున్నాను ఏటీఎం. సో ఇక్కడ ఒకటి బై చేశాను కదా, ఇంకొకటి బై చేస్తున్నాను. సో ఇలా రెండు బై చేస్తాను. ఇప్పుడు నాకు తెలియట్లేదు, అసలు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, లాస్ట్ చూస్తే పెరిగిపోతుంది. సో ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి? సింపుల్గా పైన మీకు అకౌంట్స్ ఉంది కదా, ఈ అకౌంట్స్ పక్కన ఈక్విటీ, ఓపెన్ పేండల్ ఇవి ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్ ప్లస్ అదే ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్ క్యాన్సిల్ ఆల్ ఆర్డర్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీ చార్ట్లో ఈ అకౌంట్లో ఉన్న ట్రేడ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఎస్, అన్ని ఆర్డర్స్, పెండింగ్ ఆర్డర్స్ లేవు, ప్రాఫిట్ లాస్ లేదు, ప్రతిదీ కూడా క్లోజ్ అయిపోతుంది. అకౌంట్ మొత్తం మీకు ఒక్క ఆర్డర్, పెండింగ్ ఆర్డర్ కూడా లేకుండా క్లోజ్ అయిపోతుంది. అంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చి ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అకౌంట్లో లాస్ పెరిగిపోతుంది అన్నప్పుడు ఈ ఆప్షన్ యూస్ చేసుకోండి. అన్ని ఆర్డర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత కూల్గా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుందరు కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఇక్కడతో కూడా మీకు ఈ ఆప్షన్స్ చెప్పాను కదా. ఇంకా మీరు తీసుకున్న అకౌంట్స్ అన్ని ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతాయి, అది కూడా చెప్పాను. సో ఇప్పుడు ఫైనల్గా ట్రేడర్వేట్లో ట్రేడ్ కాపింగ్ ఎలా చేయాలి, ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది చెప్తాను. దానికంటే ముందు మీలో సమ్ మెంబర్స్ ఈ ట్రేడింగ్ వ్యూని ఈ ట్రేడర్వేట్ ప్లాట్ఫామ్ని ట్రేడింగ్ వ్యూ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ట్రేడర్వేట్ మీద క్లిక్ చేసే, ఈ ట్రేడర్వేట్ మీద నేను కనెక్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇది సమ్ మెంబర్స్ కనెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మీరు ముందు ట్రేడర్వేట్కి వెళ్ళి ఆన్ చేసుకోవాలి. ఏంటి? ట్రేడింగ్ వ్యూ ఆన్ చేసుకోవాలి. అంటే ట్రేడ్ కాపింగ్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా ట్రేడర్వేట్లో ఒక సెట్టింగ్ ఆన్ చేయాలి. సో అది ఏంటి, ఎక్కడ యాక్టివేట్ చేయాలి సెట్టింగ్ అనేది మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ సెట్టింగ్ దేనికి యాడ్ చేయాలి? ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ చేయాలన్న వాళ్ళు యాడ్ చేయాలి, ట్రేడ్ కాపింగ్ చేయాలన్న వాళ్ళు యాడ్ చేయాలి. సో ఆ సెట్టింగ్ ఏం చేయాలంటే ఈ పక్కన చూసారా, వ్యూ అప్లికేషన్ సెట్టింగ్స్ అని మీకు టాప్లో రైట్ సైడ్ ఉంటుంది, అప్లికేషన్ సెట్టింగ్స్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఆన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఆన్స్ ఉంది చూసారా, ఈ యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేస్తే ట్రేడింగ్ వ్యూకి కనెక్ట్ చేయాలి, నేను ట్రేడింగ్ వ్యూలో కనెక్ట్ చేసి ట్రేడ్ చేసుకుంటాను, నేను కాపీ ట్రేడింగ్ చేయను, నాకున్నది ఒక అకౌంటే అన్న వాళ్ళు ఈ ట్రేడింగ్ వ్యూని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూని యాక్టివేట్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ అన్నా సరే, నేను ఒక్కొక్క అకౌంట్ ట్రేడ్ చేసుకుంటాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది ట్రేడర్వేట్ కదా, ఇది ట్రేడింగ్ వ్యూ కదా, ఇక్కడ నేను ఈ అకౌంట్ ట్రేడ్ చేయాలంటే ఈ అకౌంట్ మీద క్లిక్ చేసి ఈ అకౌంట్ ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు ఈ అకౌంట్ 478 అకౌంట్ ట్రేడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తాను. మళ్ళీ ఈ అకౌంట్ నాకు $1000 ప్రాఫిట్ వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ అంటే ఇక్కడ నుంచి మీరు అకౌంట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మీరు ఆ అకౌంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా చేయాలన్నా సరే ముందు మీరు ట్రేడింగ్ వ్యూ యాక్టివేట్ చేసుకోవాలి. ఇక ట్రేడింగ్ వ్యూ నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను, ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నాకు యాక్టివేట్లో ఉంది. మీకు ఇక్కడ యాక్టివేట్లో ఉండదు, మీరు యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? యాక్టివేట్ చేసుకుంటే ఇలా యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మీ అకౌంట్స్ని కనెక్ట్ చేయండి, తప్పకుండా కనెక్ట్ అవుతాయి. సో ఇదే ఫ్యూచరు ఏ ఫారం కన్నా సరే, MY500 ఫ్యూచర్స్ కన్నా వేరే ఎపెక్స్ కన్నా సరే సేమ్. ముందు ట్రేడింగ్ వ్యూ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ వ్యూ కనెక్ట్ చేయగలరు. ఇంకా ఇప్పుడు కాపీ ట్రేడింగ్ అసలైన వీడియో ఇది కదా. సో కాపీ ట్రేడింగ్ చేయాలి అంటే ముందు గ్రూప్ ట్రేడ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఈ గ్రూప్ ట్రేడ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోకపోతే మీకు కాపీ ట్రేడింగ్ చేయలేరు. అర్థమవుతుందా? నేను యాక్టివేట్ చేసుకున్నాను, సో కాబట్టి నేను యాక్టివేట్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం మీరు తప్పకుండా గ్రూప్ ట్రేడ్ యాక్టివేట్ చేయాలి. ఇనిషియల్గా ఎవరైతే ఫస్ట్ కాపీ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు. సో ఇక్కడ నేను గ్రూప్ ట్రేడ్ యాక్టివేట్ చేశాను కదా. ఇప్పుడు కాపీ ట్రేడింగ్ ఎలా చేయాలి? సింపుల్గా ఈ అకౌంట్స్ అనే సెషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అర్థమవుతుందా? సో ఈ మేనేజ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గ్రూప్ నేమ్ పెట్టుకోండి. అంటే కాపీ ట్రేడింగ్ చేయడానికి ఏం నేమ్ యూజ్ చేయాలనుకుంటున్నారు. నేను ఛాలెంజెస్ అని కలిపి ఛాలెంజ్ అని ఒక నేమ్ పెడతాను, ఛాలెంజెస్. ఓకే, ఛాలెంజెస్ 1 గ్రూప్ అని ఒక నేమ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏవేవి అకౌంట్స్ కాపీ చేయాలనుకుంటున్నారు అనేవి ఈ పక్క నుంచి ఈ పక్కకి డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఈ 501 581 మనకి నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనకి తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు, మనకి సింపుల్గా ఉంటుంది. అంటే మీకు చూపించడానికి ఈ రెండు కలిపి నేను ఒక గ్రూప్ కింద యాడ్ చేస్తున్నాను. తర్వాత రెండు ఇంకొక గ్రూప్ కింద యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే టోటల్ నేను 3 గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే ఒక గ్రూప్లో 2 అకౌంట్స్. సో ఈ 2 అకౌంట్స్ కలిపి ఒకలా ట్రేడ్ చేయాలనుకున్నాను. ఈ 2 ఒకలాగా, ఈ 2 ఒకలాగా అలా చేయొచ్చు. లేదు అలా కాదు, మొత్తం అన్ని కూడా ఒకేలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అంటే మొత్తం అన్ని కూడా ఇటుపక్క యాడ్ చేశాడమే, సింపుల్. అర్థమవుతుందా? సో నేను మొత్తం అన్ని కూడా ఒకలా ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. సో మొత్తం అని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా, మొత్తం అన్ని రూల్గా ఒకలాగా ట్రేడ్ చేస్తాను. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లాస్ పెరిగిపోతుంది కదా అనవసరంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అందుకు 2 అకౌంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్యూచర్స్ ఏంటంటే ఇక్కడ మీరు 250K తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు ఒక 100K అకౌంట్ తీసుకుంటారు, ఒక దాంట్లో 50K అకౌంట్ తీసుకుంటారు. అలాంటప్పుడు రెండిట్లోకి ఒకే లాట్ సైజ్ చేయకూడదు కదా. ఇక్కడ 100Kలో మీకు
50Kలో 1 లాట్ ఓపెన్ చేస్తే 100Kలో 2 లాట్స్ ఓపెన్ అవ్వాలి కదా. అలాంటప్పుడు మీరు 100K అకౌంట్ నెంబర్ గుర్తుపెట్టుకొని ఇక్కడ లాట్ సైజ్ పెంచండి. సో ఇక్కడ 2 పెట్టానా. ఇప్పుడు నేను ఈ అకౌంట్లో ఒక లాట్ ఓపెన్ చేస్తే ఈ అకౌంట్లో 2 లాట్స్ ఓపెన్ అవుతాయి. అలా కాకుండా ఈ అకౌంట్లో నేను ఒక లాట్ ఓపెన్ చేస్తే ఈ అకౌంట్లో 3 లాట్స్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే 3 పెట్టుకుంటారు. అలా మీకు ఏ అకౌంట్లో ఎన్ని లాట్స్ ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇక్కడ నేను సెట్ చేసుకోవచ్చు. ఇది అమేజింగ్ ఫ్యూచర్. ఇది మనం అకౌంట్ సైజ్ బేస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. 100K ఒకటి 50K ఒకటి ఉంటే 50Kలో 1 లాట్ ఓపెన్ చేయాలనుకుంటే 100Kలో 2 లాట్స్ పెట్టుకోండి. 100K 150K ఉంటే 100Kలో 2 లాట్స్ ఓపెన్ చేసినప్పుడు 150Kలో 3 పెట్టుకోండి. అలా మీ అకౌంట్ సైజ్ బేస్ చేసుకొని రెండిట్లోని అంటే రెండు కూడా ఒకే అకౌంట్ సైజ్ అంటే రెండు ఒకటే పెట్టుకొని సరిపోతుంది. లేదు రిస్క్ ఎక్కువ తీసుకుంటాను ఒక అకౌంట్లో అంటే ఒక అకౌంట్లో మీరు ఒక లాట్ ఎక్స్ట్రా పెంచుకోండి. అంటే ఒక కాంట్రాక్ట్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. అది మీ చాయిస్, మీకు నచ్చినట్టు. నేను రెండు కూడా ఒకటే పెడుతున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తాను. సింపుల్. అకౌంట్ గ్రూప్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఓకే. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఛాలెంజ్ 1. సో ఇక్కడ చూసారా ఛాలెంజ్ 1 అని ఒక ఆప్షన్ క్రియేట్ అయింది. ఇదేంటి? కాపీ ట్రేడింగ్ గ్రూప్. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు గ్రూప్ ట్రేడింగ్ అంటే 2 అకౌంట్స్ కనెక్ట్ అయినట్టు. సో ఇప్పుడు ఈ 2 అకౌంట్స్ కనెక్ట్ అయ్యింది. దేనికి కనెక్ట్ చేసాం? 50, 58 ఈ 2 నెంబర్స్కి. ఇప్పుడు నేను అకౌంట్ అనేది నాకు 66 ఉంది ఇక్కడ పైన చూస్తే. సో ఇప్పుడు నేను ట్రేడ్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే చూడండి ట్రేడ్ ఓపెన్ కాదు. చూడండి సెల్ చేస్తున్నాను, సెల్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? గ్రూపు ఏ 2 అకౌంట్స్ అంటే క్రియేట్ చేసామో ఆ అకౌంట్ పైన కూడా ఓపెన్ అవ్వాలి. అది మొత్తం ఓపెన్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ గ్రూప్లో నేను క్రియేట్ చేసిన అకౌంట్స్ ఏంటి? ఈ డెమో అనేది ఒక డెమో గ్రూప్ నేను నార్మల్గా క్రియేట్ చేశాను. ఇది పక్కన పెట్టండి, ఈ డెమో అనేది వదిలేండి. సో ఈ ఛాలెంజెస్ అనేది దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఎలా ఎన్ని గ్రూప్స్ అయినా సరే మేనేజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఛాలెంజెస్ 1 అని పెట్టిన దాంట్లో ఈ 2 అకౌంట్స్ యాడ్ చేశాను. 50, 58 ఈ లాస్ట్ 2 నెంబర్స్ చూడండి. సో ఇప్పుడు ఈ రెండిట్లోని ఏదో ఒక అకౌంట్ ఈ మీదను కూడా ఓపెన్ చేయాలి. అప్పుడు మాత్రమే నేను ట్రేడ్స్ ఓపెన్ చేయగలను. సో ఇప్పుడు నేను ఇక్కడ 50 అకౌంట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ అకౌంట్లో నేను ఏ ట్రేడ్ తీసుకున్నా సరే ఆ ట్రేడ్ అనేది ఈ 58 అకౌంట్లో కూడా కాపీ అవుతుంది. సో ఒకసారి మీకు డెమో చూపిస్తాను. సో కాపీ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది మనకి అనేది అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక లాట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఒక లాట్ నేను ఓపెన్ చేయగలనా? ఓపెన్ చేయలేను. ఎందుకు ఓపెన్ చేయలేను? ఎందుకంటే నేను కనెక్ట్ చేసింది రెండు అకౌంట్స్. సో మినిమం లాట్ సైజ్ 2. మీరు 3 అకౌంట్స్ ఓపెన్ చేస్తే మినిమం లాట్ సైజ్ 3. మీరు 5 ఓపెన్ చేస్తే మినిమం లాట్ సైజ్ 5. సో కాబట్టి ఇక్కడ నేను 4 ఓపెన్ చేయడానికి అవ్వదు, 3 ఓపెన్ చేయడానికి అవ్వదు. అంటే నేను 5 అకౌంట్స్ కనెక్ట్ చేస్తే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తే 2 ఓపెన్ చేయాలి, లేదా 4 ఓపెన్ చేయాలి, లేదా 6 ఓపెన్ చేయాలి. అంతేకాని 3 కానీ లేదంటే 5 కానీ నేను ఓపెన్ చేయలేను. ఇప్పుడు నేను 2 అకౌంట్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఒక్కొక్క అకౌంట్లో ఒక్కొక్క కాంట్రాక్ట్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ ఎంత ఎంటర్ చేయాలంటే 2 ఎంటర్ చేయాలి. ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ కింద 1 ఎంటర్ చేసి నేను సెల్ చేస్తున్నాను. చూడండి ట్రేడ్ ఏమవుతుందో చూడండి. ఓపెన్ కాదు. సో చూడండి, చూసారా ఏమైంది? ది టోటల్ ఆర్డర్ క్వాంటిటీ షుడ్ నాట్ బి మల్టిపుల్ ఆఫ్ 2. అంటే మీరు 2 అకౌంట్స్ కనెక్ట్ చేశారు. మీరు 2 లాట్స్ మాత్రం అంటే 2 మల్టిపుల్స్ 2, 4, 6, 8 ఇలాగే ఓపెన్ చేయాలి. మీరు ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5 ఇవి ఓపెన్ చేయలేరు అని క్లియర్గా చెప్తున్నాడు వాడు. అర్థమవుతుందా? సో ఇలా అదే 3 అకౌంట్స్ కనెక్ట్ చేస్తే 3 లాట్స్. అప్పుడు ప్రతి అకౌంట్లోకి 1 లాట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రతి అకౌంట్లో 2 స్లాట్స్ ఓపెన్ అవ్వాలి. 3 అకౌంట్స్ కనెక్ట్ చేస్తానంటే సింపుల్ 3 3s 9 లాట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ప్రతి అకౌంట్లో 3 లాట్స్ ఓపెన్ అవుతాయి. సో అలా అర్థమవుతుందా? ఇప్పుడు నేను 2 అకౌంట్స్ కదా కనెక్ట్ చేస్తాను. 2 లాట్స్తో ఇక్కడ సెల్ చేస్తున్నాను. సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఎన్ని లాట్స్ సెల్ చేశారు, మీకు టోటల్ ఈ 2 అకౌంట్స్ కలిపి ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది అనేది మీకు పొజిషన్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలా కాదు నాకు ఇక్కడ ఏమైనా కిందన అంటే ఏమైనా కనిపిస్తుందా? ట్యాబ్ ఏమైనా ఓపెన్ అయ్యి ట్రేడ్స్ అనగా చూపించే ట్యాబ్ ఏమైనా ఉందా అంటే ఎస్. ఈ యాడ్ మాడ్యులర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది హియర్. సో ఈ అకౌంట్స్ అనేది ఒక పక్కన పెట్టుకోండి. ఇలా అకౌంట్స్ అన్ని పక్కన పెడితే మీకు ఏ అకౌంట్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయింది చూసారా? ఏ అకౌంట్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి ఈ 2 అకౌంట్స్లో 50, 58 బికాస్ ఈ 2 కాపీ చేశాను కాబట్టి. ఓకేనా? సో ఏ అకౌంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు. సో ఈ అకౌంట్లో $17 రెండిట్లో కూడా సేమ్గా వస్తుంది బికాస్ 2 కూడా సేమ్ కదా, అంటే సేమ్ లాట్స్ కదా. సో అందుకు. సో ఇక్కడ నాకు కనిపిస్తుంది ఓపెన్ P&L. సో ఇది టోటల్ P&L అంటే నేను ఇంతకు ముందు తీసుకున్న ప్రాఫిట్ అంటే ఇంతకు ముందు వచ్చింది కదా లాస్, అవన్నీ కలిపి. సో ఇలా మీరు కాపీ చేయాలి. మీరు చాలా మంది ట్విట్టర్లో కూడా చూస్తారు 10 అకౌంట్లు 15 అకౌంట్లు కాబట్టి వరుసనే ఉంటాయి. సో వాళ్ళందరూ ఇలాగే ట్రేడ్ చేస్తారు. ఒక ఫారంలో 10 అకౌంట్లు తీసుకుని 10 అకౌంట్లు కాపీ చేస్తారు. ఒక ట్రేడ్ ఇలా బై చేశారనుకోండి 10 అకౌంట్లోకి కాపీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైవ్ అకౌంట్స్ అనుకోండి. సో ఇక్కడ ఒక అకౌంట్లో ఒక $1,000 ప్రాఫిట్ వచ్చింది.
నేను అదే ట్రేడ్ 10 అకౌంట్లోకి కాపీ చేశాను. ఇప్పుడు నాకు పేఅవుట్ ఎంత వస్తది? $10,000 వస్తది. అందుకే ఫ్యూచర్స్‌లోకి ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటంటే, ఈ పేఅవుట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, పేఅవుట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో, ఒకే అకౌంట్‌లో కాపీ చేసినా ఒక $1,000 వచ్చినా సరే, అంటే మనం ఒకే అకౌంట్ మీద ఫోకస్ చేసినా బ్యాక్ ఎండ్‌లో 10 అకౌంట్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒకే ఫారం నుంచి మనకి చాలా పెద్ద పేఅవుట్ వస్తది. సో, అందుకే ఈ మధ్య కాలంలో ఫ్యూచర్స్ ఇంత ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి. అర్థమవుతుందా? సో, ఇలా ఇప్పుడు ఇంకొక నేను 4 అకౌంట్లు తీసుకుంటే ఆ 4 కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయి. సో, ఇంకొక 5 తీసుకుంటే 5 కూడా కనెక్ట్ అవుతాయి. సో, అన్నీ కలిపి నేను ట్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అన్నీ కూడా ఒక్క ఫారంలోనే ఉండాలి. సో, మీరు మై ఫండెడ్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తే మై ఫండెడ్ ఫ్యూచర్స్‌కి సంబంధించిన ట్రేడ్ అవేట్‌లోనే అంటే అన్ని అకౌంట్స్ కాపీ చేయగలరు. ఇది ఫండింగ్ టిక్స్ కాబట్టి ఫండింగ్ టిక్స్ యూజ్ చేస్తున్నాను. అదే ఎపెక్స్ అంటే ఎపెక్స్ సంబంధించింది. సో, ఇప్పుడు ఇక్కడ నేను మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్స్ కనెక్ట్ చేయగలనా అంటే లేరు. మీరు చేయలేరు. అర్థమవుతుందా? యాహ్! ఇప్పుడు నేను ఈ ట్రేడ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎలా క్లోజ్ చేయాలి? సింపుల్. సో, ఇప్పుడు మీరు ఇక్కడ నేనేం చేశాను? సెల్ చేశాను. ఇప్పుడు బై చేయడమే. సింపుల్‌గా 2 లాట్స్ పెట్టాను. బై చేస్తున్నాను. హియర్ ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. సో, క్లోజ్ అయిందని మీకు ఎలా తెలిసింది? సింపుల్ ఇక్కడ చూడండి. ఏమన్నా ప్రాఫిట్ రన్ అవుతుందా? లేదు కదా! క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ అకౌంట్‌లో ఎంతెంత లాస్ వచ్చింది అనేది మీరు పక్కన చూడొచ్చు. ఇవి ప్రీవియస్ లాస్ నేను క్లోజ్ చేసిన బ్రేక్ ఈవెన్ దగ్గర. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ అకౌంట్ $36 లాస్‌లో ఉంది. ఇది 26, ఇది $55 ప్రాఫిట్‌లో ఉంది. ఇది $100 ప్రాఫిట్‌లో ఉంది. సో, ఇలా మీకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో, వీకెండ్‌లో మీకు వచ్చిన వీక్లీ ప్రాఫిట్ మొత్తం ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో, వీక్లీ ప్రాఫిట్ అండ్ ఇంకా ఏమైనా ఇక్కడ యాడ్ చేసుకోవాలి, నాకు ఏమైనా యూజ్ అయ్యి యాడ్ చేసుకోవాలి అంటే సింపుల్‌గా ఈ పక్కన చూడండి. వ్యూ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉందా? దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ కాలమ్స్ అని ఒక ఆప్షన్ ఉందా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏం కావాలో, సో, అకౌంట్ స్టేటస్ కానీ లేదంటే అకౌంట్ స్టేటస్ ఇలా ఆన్ చేసి సేవ్ చేయండి. ఈ అకౌంట్ స్టేటస్ మొత్తం ఓపెన్‌లో ఉన్నాయి అంటే అకౌంట్లు వర్క్ అవుతున్నట్టు. మీరు ఫెయిల్ అయిపోతే ఈ క్లోజ్‌లో ఉంటాయి. సో, ఇలా అన్నీ కూడా మీకు ఏ టు జెడ్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. కావాల్సినవి యాడ్ చేస్తారు. వద్దు అనుకున్నవి రిమూవ్ చేసేస్తారు. నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా ప్రతి దానికి కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ అకౌంట్స్ ఆప్షన్, లైక్ మీరు పొజిషన్స్ దగ్గర కూడా మీకు ఇలా వ్యూ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. మీకు అందులో కావాల్సినవి యాడ్ చేసుకోవడం, వద్దు అన్నవి రిమూవ్ చేసేయడం. సో, ఇలా చేయాలి. ఇప్పుడు ఇక్కడితో మీకు కాపీ ట్రేడింగ్ ఎలా చేయాలో అర్థమైంది కదా! ఇప్పుడు నేను పార్సెల్స్ క్లోజ్ చేయడానికి అవుతుందా? ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ సెల్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను సెల్ చేసేది ఎంత? 4 లాట్స్ సెల్ చేస్తున్నాను. 4 లాట్స్ అంటే ఈచ్ అకౌంట్‌లో 2 లాట్స్ ఓపెన్ అవుతాయి. యాహ్! నాకు తెలుసు సమ్ లాసెస్ వస్తాయి. బట్ ఓకే. నాట్ ఇష్యూ. సో, ఫ్యూ డాలర్సే కదా! యాహ్! 4 లాట్స్ ఓపెన్ చేశాను. అర్థమవుతుందా? 4 లాట్స్ అంటే ఒక్కొక్క అకౌంట్‌లో 2 లాట్స్. ఇక్కడ పి&ఎల్ చూపిస్తుంది కానీ లాట్స్ చూపించట్లేదు. ఇప్పుడు ఎలా అంటే సింపుల్ అండి. ఇక లాట్స్ చూపించాలి అంటే మళ్ళీ యాడ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ మాడ్యూల్ మీద క్లిక్ చేసి పొజిషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! దీన్ని డ్రాగ్ చేసి ఈ కార్నర్‌కి తీసుకురండి. హియర్ ఈ కార్నర్‌లో మీకు కంప్లీట్‌గా ఎన్ని లాట్స్ ఓపెన్ అయ్యాయి, బై చేసామా, సెల్ చేసామా, షార్ట్ అంటే సెల్ చేసినట్టు, లాంగ్ అంటే బై చేసినట్టు, ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం కనిపిస్తుంది. ఇది ఓపెన్ పి&ఎల్ అంటే ఈ ట్రేడ్లో వచ్చిన లాసు, ఇది ప్రీవియస్గా వచ్చిన లాసు, ప్రీవియస్గా తీసుకున్న లాసెస్ మొత్తం అంటే టోటల్ ఈ రోజు ఈ అకౌంట్లో వచ్చిన లాస్ మొత్తం మీకు ఇక్కడ టోటల్ పి&ఎల్లో కనిపిస్తుంది. సో, ఇలా పొజిషన్స్ ఈ రెండు పక్క పక్కన ఉంచుకోవడం బెటర్. మీరు ట్రేడ్ కాపింగ్ చేసినప్పుడు ఎన్ని పొజిషన్స్ ఎన్ని అకౌంట్స్లో కాపీ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఇక్కడ పి&ఎల్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది మీకు క్లియర్గా. సో, ఇలా చేయాలి. ఇప్పుడు నేను పార్సెల్స్ క్లోజ్ చేయాలి ఎలా అంటే, పార్సెల్స్ కూడా మీరు ఒక అకౌంట్లో క్లోజ్ చేయలేరు. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని లాట్స్ ఓపెన్ చేశాను? 4 లాట్స్ ఓపెన్ చేశాను, రైట్? సో, ఇప్పుడు నేను పార్సెల్స్ క్లోజ్ చేయాలంటే అవి కూడా మల్టిపుల్స్ టూ ఎంటర్ చేసి ఇక్కడ నేను ఏం చేశాను? సెల్ చేశాను. ఇప్పుడు బై చేస్తే ఈ అకౌంట్లో ఒక లాట్, ఈ అకౌంట్లో ఒక లాట్ క్లోజ్ అవుతుంది. సో, పార్సెల్స్ కూడా ఈక్వల్గా క్లోజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 2 మీద క్లిక్ చేశాను, బై చేస్తున్నాను. చూసారా ఏమైంది? 2 లాట్స్ ఉండేది కదా! ఈ అకౌంట్‌లో 2 లాట్స్, ఈ అకౌంట్‌లో 2 లాట్స్. ఇప్పుడు నేను 2 లాట్స్ క్లోజ్ చేయడం వల్ల ఈ అకౌంట్‌లో 1 లాట్, ఈ అకౌంట్‌లో 1 లాట్ సెల్ అయిపోయింది. ఇలా మీరు బై అండ్ సెల్ చేయాలి. ఇలా క్లోజ్ చేయాలి పార్సెల్స్ కూడా. మీరు ఏం చేసినా ఇక్కడ ఒక్క విషయం అండి. మీరు ఇక్కడ బై చేసినా మొత్తం అన్ని అకౌంట్‌లోకి కాపీ అవుతది. సెల్ చేసినా అన్ని అకౌంట్‌లోకి కాపీ అవుతది. సో, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇక్కడ 6 అకౌంట్స్ కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ 6 అకౌంట్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ ఛాలెంజ్‌కి 4 అకౌంట్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో, సింపుల్‌గా ఏమీ లేదు. దీని మీద క్లిక్ చేస్తారు. ఈ సెట్టింగ్స్ ఉంది కదా ఛాలెంజ్ పక్కన, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తారు. ఇందాక నేను 2 అకౌంట్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 కూడా యాడ్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఈ 4 అకౌంట్స్ కూడా యాడ్ అయిపోయాయి ట్రేడ్ కాపీయర్‌కి. ఇప్పుడు నేను ఇక్కడ 2 లాట్స్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేను. ఎందుకంటే 4 అకౌంట్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి మినిమం లాట్ సైజ్ 4. అప్పుడు ప్రతి అకౌంట్లోకి ఒక్కొక్క లాట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 4 అకౌంట్స్ ఓపెన్ చేశాను కదా! ఈ 4 అకౌంట్స్ ఇక్కడ వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ టూ పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ నేను క్లోజ్ చేసిన తర్వాత నేను 4 అకౌంట్స్ కనెక్ట్ చేస్తాను. నేను మర్చిపోయాను ఈ పొజిషన్స్ క్లోజ్ చేయడం. సో, ఒక్క నిమిషం. 4 అకౌంట్స్ ఇక్కడ 50 క్లోజ్ ఆల్, ఎస్. సో, అండ్ 58
క్లోజ్ ఆర్ ఎస్. ఓకే. సో మొత్తం అకౌంట్స్ అన్ని జీరో అయిపోయాయి. ఏ పొజిషన్స్ ఓపెనింగ్‌లో లేవు. ఇప్పుడు నేను ఛాలెంజ్‌లో పెట్టాను. 4 అకౌంట్స్ కూడా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ట్రేడ్ ఓపెన్ చేయాలి అంటే చూడండి ఇక్కడ 2 లాట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓపెన్ చేయలేను. ఎందుకంటే మినిమమ్ లాట్ సైజ్ 4 అకౌంట్స్ కాబట్టి అట్‌లీస్ట్ ఒక్కొక్క అకౌంట్‌కి 1 లాట్ సైజ్ చూసినా సరే 1 కాంట్రాక్ట్ చూసినా 4 ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను సెల్ చేస్తే చూడండి ఎర్రర్ ఎలా వస్తుందో. ఒక్క నిమిషం ఇక నేను ఈ అకౌంట్ కనెక్ట్ చేయడం మర్చిపోయాను. 1 మినిట్. యాహ్! సో ఇందాక నేను ఇలా సింగిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల అంటే ఇందాక నేను ఈ ఛాలెంజ్ మోడ్ ఉంది కదా! ఇది ఆఫ్‌లో పెట్టుకున్నాను. దానివల్ల ఇది ఆఫ్‌లో ఉన్నప్పుడు మీరు ఏ అకౌంట్‌కి ఆ అకౌంట్ ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు ట్రేడ్ కాపింగ్ గట్టా అవ్వదు. మీకు ట్రేడ్ కాపింగ్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న గ్రూప్ ఉంది చూసారా? అది యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే ట్రేడ్ కాపింగ్ అవుతుంది. మీరు ట్రేడ్ కాపింగ్ చేసుకోకూడదు. ఏ అకౌంట్‌కి ఆ అకౌంట్ విడిగా ట్రేడ్ చేసుకోవాలంటే ఈ ఛాలెంజ్ ఉంది కదా! దీని మీద ఈ పక్కన టిక్ మార్క్ ఉంది కదా! ఇది ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు మీకు నచ్చిన అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. అలా కాదు నేను మొత్తం అన్ని అకౌంట్స్‌లోకి ట్రేడ్ కాపింగ్ చేయాలంటే ఈ ఛాలెంజ్ ఉంది కదా! దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు 4 అకౌంట్స్ కూడా నేను కనెక్ట్ చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి నేను 2 లాట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. బై చేస్తున్నాను. ఓపెన్ అవుతుందా? అవ్వదు. చూసారా? మల్టిపుల్స్ ఆఫ్ 4 బికాజ్ 4 అకౌంట్స్ కనెక్ట్ అయ్యాయి. తప్పకుండా మీరు ఓపెన్ చేయాలంటే ఈచ్ అకౌంట్‌లో 1 కాంట్రాక్ట్ చొప్పున 4 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 4 కాంట్రాక్ట్స్ ఎంటర్ చేస్తున్నాను. 4 కాంట్రాక్ట్స్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ బై చేస్తున్నాను. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ బైస్. ఇక్కడ 4 బై చేశాను. చూసారా? ప్రతి అకౌంట్‌లోకి కూడా ఒక లాట్ ఓపెన్ అయింది. ప్రతి అకౌంట్‌లోనిని. సో చూడండి ఇక్కడ 1 లాట్, 1 లాట్, 1 లాట్, 1 లాట్. సో ఇప్పుడు నేను ఇక్కడ పార్షియల్స్ క్లోజ్ చేయడానికి అవుతుందా అంటే అవ్వదు. ఇక్కడ మీరు ఎలా పార్షియల్స్ క్లోజ్ చేయగలరు? బికాజ్ మీరు ఓపెన్ చేసిందే 4 లాట్స్. ఇంకా ఎలా క్లోజ్ చేయగలరు? ఇందులో 2 లాట్స్ నేను ఏ 2 అకౌంట్స్ నుంచి అన్నా క్లోజ్ చేయొచ్చా? చేయడానికి అవుతుందా అంటే నో, అవ్వదు. సో అలా మీరు క్లోజ్ చేయలేరు. ఇలా. సో ఇప్పుడు మీరు క్లోజ్ చేయాలంటే మీకున్న ఆప్షన్ ఒకటే. మళ్ళీ మీరు ఇక్కడ 8 లాట్స్ తీసుకుంటే పార్షియల్స్ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక 8 లాట్స్ ఓపెన్ చేసి ఉన్నారనుకోండి. అప్పుడు మీరు 8లో హాఫ్ అంతా 4 లాట్స్. అప్పుడు ప్రతి ట్రేడ్‌లోంచి ఒక్కొక్క లాట్ క్లోజ్ అవుతుంది. ప్రతి అకౌంట్‌లోని ఒక్కొక్క లాట్. 4 లాట్స్ ఉన్నప్పుడు. ఈచ్ అకౌంట్‌లో 2 లాట్స్ ఉంటాయి. అలా. నేనిప్పుడు ఇక్కడ 4 లాట్స్‌తో నేనేం చేశాను? బై చేశాను. ఇక్కడ మళ్ళీ చూసుకోండి. నేను చేసింది బై. ఇక్కడ బై అని మీకు ఎలా తెలిసింది? సింపుల్ ఇక్కడ లాంగ్ అని ఉంది కదా! లేదంటే ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది అంటే ప్లస్‌లో మీరు బై చేసినట్టు. అదే మీకు రెడ్ కలర్‌లో మైనస్‌లో ఉంది అంటే మీరు సెల్ చేసినట్టు. అది. సో సింపుల్. సో ఇప్పుడు నేను ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయడం అంటే ఏమీ లేదండి. మీరు బై చేస్తే సెల్ చేస్తారు. సెల్ చేస్తే బై చేస్తారు. మీకు నార్మల్ ఫారెక్స్ బ్రోకర్స్‌లో ఉన్నట్టు క్లోజ్ అనే ఆప్షన్ కూడా ఉండదు. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు బై చేసినప్పుడు సెల్ చేయాలి. సెల్ చేసినప్పుడు బై చేయాలి. అదే ఫారెక్స్‌లో మీరు బై చేసినప్పుడు సెల్ చేశారనుకోండి హెడ్జ్ అయిపోతది. అంటే మీకు సెల్లింగ్ ఆర్డర్ ఓపెన్ అయిపోతది. బయింగ్ ఆర్డర్ ఓపెన్ అయిపోతది. మీరు ఫారెక్స్‌లో ఏంటంటే బై చేసింది క్లోజ్ చేయాలి. మీరు హెడ్జ్ కూడా చేయలేరు. సో అర్థమవుతుందా? సో అలా. కానీ ఇక్కడ ఫ్యూచర్స్‌లో అలా కాదు. బై చేసినప్పుడు సెల్ చేయొచ్చు. సెల్ చేసినప్పుడు బై చేయాలి. అప్పుడే అలా అంటేనే ఆర్డర్ క్లోజ్ అయినట్టు. ఓకే. సో ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ $32 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇది ఒక అకౌంట్‌లోదా? కాదండి. మొత్తం అన్ని అకౌంట్స్ కలిపి. ఒక్కొక్క అకౌంట్‌లో $10. మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది మొత్తం అన్ని అకౌంట్స్‌లో కలిపి చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేయాలి అంటే సింపుల్. సో ఇది క్లోజ్ చేయాలంటే ఇక్కడ నేనేం చేశాను? బై చేశాను. సెల్ మీద క్లిక్ చేస్తే సెల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక్క నిమిషం యాస్ ఆఫ్ నౌ అంటే $72 ప్రాఫిట్‌లో రన్ అవుతుంది. యాహ్! నేను ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. సో నేను బై చేశాను కాబట్టి ఇప్పుడు నేను సెల్ చేస్తున్నాను. సెల్ 4. సో మొత్తం ట్రేడ్స్ అన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు P&L ఎక్కడ కనిపిస్తది అంటే సింపుల్. మీరు ఇక్కడ చూస్తే మీకు పైన ప్రతి అకౌంట్ మీదకి వెళ్లి చేంజ్ చేసుకుంటే మీకు P&L మొత్తం ఇక్కడ కనిపిస్తది. సో ఏ అకౌంట్‌కి ఆ అకౌంట్ ట్రేడ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా! ట్రేడ్ కాపియర్ క్రియేట్ చేసింది ఆఫ్ చేసుకొని ఏ అకౌంట్‌కి వెళ్లి ఆ అకౌంట్ మీద మీరు ట్రేడ్ చేసుకోవడమే. సో సింపుల్‌గా ఈ అకౌంట్ మీద నేను క్లిక్ చేశాను. ట్రేడ్ కాపియర్ ఆఫ్ చేశాను కాబట్టి ఈ అకౌంట్ ద్వారా నేను ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. మీరు MQ ట్రేడ్ చేసి గోల్డ్ ట్రేడ్ చేసినా, NQ ట్రేడ్ చేసినా, S&P 500 ట్రేడ్ చేసినా సరే సేమ్. ఇక్కడ పేర్స్‌తో సంబంధం లేదు. ప్రాసెస్ అంటే మాత్రం ఇలాగే చేయాలి. సో ఇక్కడితో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు అవుతుందా? అంటే క్లోజ్ చేయడానికి అవుతుందా? అన్ని ఆర్డర్స్ ఓపెన్ అవుతాయా? అంటే ప్రతి దాంట్లోకి వెళ్తుందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లాట్ ఓపెన్ చేస్తే నేను ట్రేడ్ కాపియర్ మోడ్ యాక్టివేట్‌లో పెట్టాను. ఒక లాట్ ఓపెన్ చేయడానికి అవ్వదు. నేను ఇక్కడ 4 లాట్స్ ఓపెన్ చేయాలి. ప్రతి అకౌంట్‌లోకి 1 లాట్, 1 లాట్, 1 లాట్, 1 లాట్ వెళ్తుంది. ఇప్పుడు ఇలాగే నేను ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ చేస్తే అవుతుందా అంటే అవ్వదు. సో ట్రేడ్ కాపియర్ మీరు యూజ్ చేయాలి అంటే ట్రేడవెట్‌లోనే ట్రేడ్ చేయాలి. ట్రేడవెట్‌లో ఓపెన్ చేస్తే
ట్రేడోవేట్లో ఒక అకౌంట్లో ఓపెన్ చేస్తే వేరే అకౌంట్లోకి కాపీ అవుతుంది ట్రేడ్ కాపీయర్ కనెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు ట్రేడోవేట్లో ఓపెన్ చేశాను, ట్రేడింగ్ వ్యూలో అది క్లోజ్ చేయడానికి ట్రై చేశాను. ఏమవుతుందంటే కంప్లీట్గా అది మెస్అప్ అయిపోతుంది. ఆ ట్రేడ్ కాపీయర్ సెట్టింగ్స్ మొత్తం మెస్అప్ అయిపోయి మీకు ట్రేడ్ కాపీయర్ సరిగ్గా వర్క్ కాదు. సో కాబట్టి ట్రేడింగ్ వ్యూలో మీరు ట్రేడ్ చేయాలంటే సింగిల్ అకౌంట్స్ ద్వారా ట్రేడ్ చేసుకోండి. మీకు నచ్చినట్టు ఇక్కడ ఏ అకౌంట్ ట్రేడ్ చేయాలంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఆ అకౌంట్లో బై అండ్ సెల్ చేసుకోండి. ట్రేడ్ కాపింగ్ నేను యూస్ చేయాలి అంటే మాత్రం ట్రేడింగ్ వ్యూ టచ్ చేయొద్దు. ట్రేడింగ్ వ్యూలో మీరు చేంజెస్ చేయకండి. సో ట్రేడింగ్ వ్యూలో ఎప్పుడు చేంజ్ చేయొచ్చు, మీరు నార్మల్ సింగిల్ అకౌంట్స్ ట్రేడ్ చేసుకున్నప్పుడు. ఇలా గ్రూప్ ట్రేడింగ్ కాకుండా ఈ అకౌంట్కి ఆ అకౌంట్ మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ఆ ఒక్క అకౌంట్ మీద ఉంటుంది కాబట్టి గ్రూప్ ట్రేడ్ యాక్టివేట్లో లేదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఎక్కడి నుంచి అయినా మేనేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ గ్రూప్ ట్రేడ్ యాక్టివేట్ చేసినప్పుడు, ఈ ట్రేడ్ కాపీర్ యాక్టివేట్ చేసినప్పుడు మాత్రం మేనేజ్మెంట్ కూడా ట్రేడోవేట్ నుంచి చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అవుతుంది, లేదంటే మీకు పర్ఫెక్ట్గా కాదు. సో మీరు పొరపాటున ఒక 2 ఆటలో క్లోజ్ అయ్యి 2 ఆటలో క్లోజ్ అవ్వకుండా అలా కట్ట ఏమైనా కన్ఫ్యూజన్ కట్ట ఉన్నా సరే సింపుల్గా ఇక్కడ ఏ అకౌంట్కి అకౌంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోర్స్ క్లోజ్ చేసండి, ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్. ఇలా ప్రతి అకౌంట్కి మీరు తీసుకునే ప్రతి అకౌంట్కి ఇలా క్లిక్ చేసండి. మొత్తం అన్ని అకౌంట్స్లోని ఉన్న పొజిషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో ఏ పెండింగ్ ఆర్డర్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో అప్పుడు కూల్గా నెక్స్ట్ ఇంకా అక్కడతో లాస్ రావడం తగ్గుతుంది కదా. సో అప్పుడు మళ్ళీ మీరు ప్రశాంతంగా చేసిన మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇదండి ఫైనల్గా ట్రేడోవేట్ ఎలా యూస్ చేయాలి, ట్రేడోవేట్లో కాపింగ్ ఎలా చేయాలి. ఆ సేమ్ ప్రాసెస్ ప్రతి ఫర్మ్కి కూడా అప్లై అవుతుంది. అది ఫండింగ్ టిక్స్ అన్నా, మై ఫండెడ్ ఫ్యూచర్స్ అన్నా, అపెక్స్ అన్నా సేమ్ ఇలాగే చేయాలి. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూకి ట్రేడ్ కాపీయర్ లేదా బ్రో అంటే ఇక్కడ బై చేస్తే అన్ని అకౌంట్లోకి కాపీ అయ్యేసి అలా ఏమి లేదంటే అలాంటివి కూడా ఉన్నాయి, కానీ అది ఫ్రీ కాదండి, పెయిడ్. సో పెయిడ్ ఏంటంటే మీకు ఈ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు ఇక ట్రేడ్ కాపీయర్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ట్రేడ్ సింకర్, ఇది పెయిడ్ పర్ మంత్ $45 పే చేయాలి మీరు. సో కానీ ఇందులో బ్యూటీ ఏంటంటే పర్ మంత్ $45 పే చేసినా మీరు ప్రతి ఫరంలోని కూడా ట్రేడ్స్ కాపీ చేసుకోవచ్చు. మీరు ఫండింగ్ టిక్స్, సో ఇంకా మనకి మై ఫండెడ్ ఫ్యూచర్స్, టాప్ స్టెప్ 3 ఫరమ్స్లోని ఒక్కొక్క ఫరంలో 5 అకౌంట్స్ ఉన్నాయి. సో అన్ని అకౌంట్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ట్రేడోవేట్లో ఎలాగా మీరు ఫండింగ్ టిక్స్లో అకౌంట్ ఉంటే ఫండింగ్ టిక్స్ 5 అకౌంట్స్ మాత్రమే ఈ ట్రేడోవేట్లో చేయగలరు. మై ఫండెడ్ ఫ్యూచర్స్లో ఉంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్లో ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ట్రేడోవేట్లో ట్రేడ్ చేయగలరు. అంతేకాని వేరే ఫర్మ్కి లింకప్ ఉండదు. కానీ ఈ ట్రేడ్ సింకర్ ఉంది కదా, దీంట్లో మాత్రం మీరు ఎందులోనా ఎన్ని ఫర్మ్స్ ఉన్నా సరే అన్ని ఫర్మ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది పెయిడ్ కదా, మరి పెయిడ్ అంటే పర్పసే అలా చేయడానికి. సో కాబట్టి మీరు చూడండి, సో మల్టిపుల్ ఫర్మ్స్లో నాకు అకౌంట్స్ ఉన్నాయి. సో ఒకేసారి నాకు millions of dollars ఫండింగ్ కావాలి అనుకుంటే ఇది పే చేయొచ్చు. 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. సో 7 days ఫ్రీ ట్రయల్ యూస్ చేయండి, నచ్చితే బై చేయండి. మరి ఇది బిగినర్స్ కాదు, మరీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి, అంటే millions of dollars ఫండింగ్ ఉంటుంది చూసారా, వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను ఇది. ఓకే, సో అది. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరు ఈ పెద్ద పెద్ద ట్రేడర్స్, జెడ్ క్యాప్ ఇలాంటి వాళ్ళు millions of dollars పేఅవుట్స్ తీస్తున్నారు. సో ఇక్కడ మీకు ఈ ఫ్యూచర్స్ గురించి చెప్పాలి. ఫ్యూచర్స్ కోట్లలో పే చేస్తాయి, లాక్స్ కాదు, క్రోస్. సో హైయెస్ట్ పేఅవుట్ ఫ్యూచర్స్లో 22 కోట్లు. సో అర్థమవుతుందా. సో ఒక్క పేఅవుట్ పర్ మంత్ 22 crores ఏం చేస్తే వస్తుంది. సో అంటే ఇక్కడ మనీ పక్కన పెట్టండి, అకౌంట్లో చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది అనుకోండి. బట్ చెప్తున్నాను అందులో 22 crores మీరు ఆ స్టేజ్కి వెళ్తారని కాదు, ఒకవేళ ఏమో వెళ్ళొచ్చేమో అంటే తక్కువలో తక్కువ పర్ మంత్ 2 lakhs సరిపోదా, 3 lakhs సరిపోదా. సో 4, 5 ఈజీ, ఒక 10 lakh మీరు $10,000 పర్ మంత్ ఫ్యూచర్స్లో ఈజీగా ఒక 10 అకౌంట్స్ మీద క్రియేట్ చేయొచ్చు. సో ఆ ఆపర్చునిటీ మనకు ప్రాఫార్మ్స్ ఇస్తున్నాయి, యూస్ చేసుకోండి. సో ఈ ఫ్యూచర్ ఫర్మ్స్ అనేవి ట్రస్ట్ విషయంలో వన్ ఆఫ్ ద బెస్ట్. సో ట్రస్ట్ విషయంలో, రూల్స్ విషయంలో అన్నా సరే ఫండింగ్ టిక్స్, మై ఫండెడ్ ఫ్యూచర్స్ రెండు కూడా టాప్. సో అందులో డౌటే లేదు. ఇంకా 1 step మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఫండింగ్ టిక్స్ ఇప్పుడప్పుడే వస్తుంది, బట్ ఇది కూడా మంచి రెప్యుటేషన్ ఉన్న ఫర్మే. సో నో ప్రాబ్లం. సో ఇదండి. సో మీకు ఇప్పటికీ అకౌంట్లు తీసుకుని ఉంటే అకౌంట్స్ తీసుకోలేకపోతే మీకు ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ కాపీయర్ కూడా ఉంది కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో గ్రూప్లో జాయిన్ అయ్యి సో 35% డిస్కౌంట్ వస్తుంది, 50% ఎక్స్పైర్ అయిపోయింది. సో నేను ప్రోమో కోడ్ మారుస్తాను. సో 35%తో మీకు 50K అకౌంట్ $50 వస్తుంది. సో చాలా తక్కువ, నో యాక్టివేషన్ ఫీజు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫ్యూచర్స్లో ప్రతి మంత్ పే చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫ్యూచర్స్ తీసుకునే పర్పస్ ఏంటి, పాస్ అవ్వడం అన్నా ఫెయిల్ అవ్వడం అన్నా సరే ఒక్క మంత్లోనే మీరు చేయాలి. లేదు అంటే మాత్రం తర్వాత మంత్ మీరు సబ్స్క్రిప్షన్ పే చేయాలి. అర్థమవుతుందా. సో ఇలా నేను సబ్స్క్రిప్షన్ పే చేయకూడదు, సో దీనికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే సింపుల్. మీరు అకౌంట్ 50K దగ్గర తీసుకున్నారు, ఈ అకౌంట్ మీకు ఎంత ప్రాఫిట్ టార్గెట్ 2,500 దగ్గరకు ఉందనుకోండి, 52,000 లేదా 51,500 ఇలా దగ్గరకు ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ పే చేయండి. పే చేస్తే మీ అకౌంట్ అనేది రీసెట్ అవ్వదు. ఇక్కడ నుంచే మళ్ళీ మీకు ఇంకొక 1 month టైం ఉంటుంది, అప్పుడు మీరు పాస్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లాస్లో ఉంది,
ఒక $800 లాస్లో ఉందనుకోండి, అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ పే చేయకండి. ఎందుకంటే ఇంక వేస్ట్ కదా, మళ్ళీ ఇక్కడ సబ్స్క్రిప్షన్ పే చేసే బదులు కొత్త అకౌంట్ కొనుక్కోండి. ఈ అకౌంట్ అలా వదిలేండి. అలా ఎన్ని అకౌంట్స్ అని వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. మీరు 100 అకౌంట్లు తీసుకొని అన్ని కూడా అలా వదిలేయచ్చు, మళ్ళీ కొత్త అకౌంట్స్ తీసుకోవచ్చు. అలాంటి లిమిట్స్ ఏం లేవు. సో మాక్సిమం ఫండింగ్ ఎంత, ఒక్కొక్కరికి ఎన్ని అకౌంట్స్ బై చేయొచ్చు ఒక్కసారిగా అంటే, ఫండింగ్ టిక్స్ విషయానికి వస్తే 6 అకౌంట్స్ బై చేయొచ్చు. $3 లక్షల మాక్సిమం ఫండింగ్. సో $3 లక్షల అంటే చాలా ఎక్కువ. ఇంకా ఇప్పుడు మై ఫండెడ్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే $4 లక్షల వరకు మీకు ఇస్తున్నారు ఒక్కొక్కరికి. వీళ్ళ మీద $1 లక్ష పెంచుతున్నారు. రూల్స్ విషయానికి వస్తే రెండు కూడా ఒకటే. ఇంకా పేఅవుట్స్ ఎలా చేస్తారు, పేఅవుట్స్ అంటే క్రిప్టో, బ్యాంక్ ట్రాన్స్ఫర్, సో రెండు ఉన్నాయి. ఎక్సలెంట్. సో రెండిట్లో కూడా మీరు విత్డ్రాల్ తీసుకోవచ్చు. అండ్ ప్రాఫామ్స్ లీగల్, కంప్లీట్లీ లీగల్. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఎన్ని క్రోస్ అన్నా సరే మీరు తీసుకోవచ్చు. మీకు పేఅవుట్ స్లిప్, ఇన్వాయిస్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం కంప్లీట్గా లీగల్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇది ఫారెక్స్లోకి రాదు. సో ప్రాఫామ్స్లో మీరు ట్రేడింగ్ చేసేది ఫారెక్స్లోకి రాదు. సో అకార్డింగ్ టు ఫేమా యాక్ట్ మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేయట్లేదు. ప్రాఫామ్స్లో లైక్ సీక్రెస్ట్ ఫండెడ్లో కానీ, FTMOలో కానీ, ఫైర్స్లో కానీ అందులో ట్రేడ్ చేసే వాళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్టు కాదు. మై ఫండెడ్ ఫ్యూచర్స్లో కానీ, ఫండింగ్ టిక్స్లో కానీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్టు కాదు. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఎక్స్నెస్ లో ట్రేడ్ చేసిన, ఆక్టోఫెక్స్ లో ట్రేడ్ చేసిన, ఈ ఫారెక్స్ బ్రోకర్స్ ఉన్నాయి కదా, అందులో ట్రేడ్ చేస్తే అది బిట్ రిస్కీ, బట్ అది కూడా గ్రే ఏరియాలో వర్క్ అవుతున్నాయి. బట్ ఇది మాత్రం గ్రీన్ ఏరియా. సో ఇంకా ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, సో అకౌంట్ ఫ్రీజ్లో అలాంటివి ఏమి ఉండవు. మనకి కంప్లీట్గా ఇండియన్ రూల్స్ అని ఫాలో అవుతూనే మనీ ఎర్న్ చేస్తున్నాం. సో అలాంటి ఏ టెన్షన్స్ లేవు. మీరు కళ్ళు మూసుకుని అకౌంట్స్ తీసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. ఎన్ని క్రోస్ అయినా సరే పేఅవుట్స్ వస్తాయి. సో పర్ఫెక్ట్ అండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సో చాలా ఓపికతో చెప్పాను. సో ఏమైనా మిస్ అయితే మాత్రం సో నన్ను గ్రూప్ నుంచి అడగండి. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో వీడియో ఏ పాయింట్లు నచ్చినా చాలా టైం, సో నాన్ స్టాప్గా ఇంత టైం చెప్పడం అంటే మాటలు కాదు. ఐ నో వీడియో లెంతీగానే ఉంటుంది, కానీ ఇక్కడ వరకు మీరు చూసారంటే ట్రస్ట్ మీ, మీరు సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే ఇంత పేషెన్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఏ డౌట్స్ ఉన్నా గ్రూప్ నుంచి నన్ను అడగండి. సో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, సో అకౌంట్స్ తీసుకునేటప్పుడు మన ఛానల్ని మన వర్క్ని అప్రిషియేట్ చేసినట్టు అవుతుంది. సో మన ప్రోమో కోడ్స్ యూస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.